పడిపోవున్ అన్ని కాలములా నిన్ను నేను స్మరించే ఎన్నరానివయా నీకున్న సుగుణములు గాఢాంధకారములో నేను తిరిగినాను నేనేలా భయపడదున్ నా తోడు నీ ఉండగా నాకున్న మనుజులెల్లా నన్ను విడచినను నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా నా హృదయ కబులములా నిన్ను నేను కొలిచెదను నీ పాద కమలమునా నా దేవ కొలిచెదను గాఢాంధకారములో నేను తిరిగినను నేనేలా భయపడదున్ నా తోడు నీ ఉండగా నా పాప శాపములన్ సిలువపై భరించి పాపిన క్షాపమముకై నీ ప్రాణము సగితివా నా బ్రతుకు దినములెల్లా నీ కృప కనికరముల్ మితిలేని న్యాయములన్ లెక్కించలేను ప్రభు గాఢాంధకారములో నేను తిరిగినను నేనేలా భయపడదున్ నా తోడు నీ ఉండగా సర్వాధికారి ప్రభు అమరుడేసు ప్రభు నా ఎడని ప్రేమన్ వర్ణింపనాతరమా లోకపు చీకటిలో పడి ఉన్న సమయములన్ వెలిగింపచేయుమయా నాయాత్మ దీపమును గాఢాంధకారములో నేను తిరిగినను నేనేలా భయపడదున్ నా తోడు నీ ఉండగా నేనేలా భయపడదున్ నా తోడు నీ ఉండగా. సాంగ్ నంబర్ 100. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నాతిశయము నీవే నా ఆనందము నీవే నారాధనా నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలో
ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి, నా మంచి కొమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంభూతు, నిన్ను నేనేమని ఆరాధించెదన్. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ముందుగా విజయ్ కుమార్ అన్న షేర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మన ధ్యానాంశంలో నేను నేర్చుకున్న 3 విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మొదటిగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనం నుంచి ఉన్న ఉపమానం నుంచి. ఇక్కడ ఉపమానం ఏంటంటే, ఒక యజమానుడు ద్రాక్ష తోట నాటించి దాన్ని చుట్టూ కంచి వేశాడు, అందులో ద్రాక్ష తొట్టి తొలిపించాడు, గోపురం కట్టించాడు. ఇదంతా చేసి ఆయన వేరే వాళ్ళకి గుత్తకిచ్చి, ఇది ఆయన వెళ్ళిన తర్వాత జరిగే ఇన్సిడెంట్, ఇదంతా మనకి తెలిసే ఉంది. అయితే ఇది ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడిన ఉపమానం. అంటే ఇశ్రాయేలీయులుని ఆయన తన సొంత బిడ్డలుగా తీసుకున్నప్పటికీ వాళ్ళు ఆయన అంగీకరించలేదు కాబట్టి ఇప్పుడు ఆ దేవుని రాజ్యం వాళ్ళ నుంచి తీసివేయబడి ఫలమిచ్చు జనులకు ఇయ్యబడును అనే మాట 43వ వచనంలో చూస్తాం. సో అది ఇశ్రాయేలీయుల గురించి ముఖ్యంగా చెప్పబడినప్పటికీ ఇక్కడ నాకు వచ్చిన తలంపు ఏంటంటే, మొదట దేవుడు ఒక ద్రాక్ష తోటను నాటించాడు, దాని చుట్టూ కంచె వేయించాడు, ద్రాక్ష తొట్టి తొలిపించాడు, గోపురం కట్టించాడు. అంటే నా జీవితంలో ఆయన చాలా చేశాడు. ఒక తోట విషయంలో ఆయన చేసిన పనిని ఇక్కడ నేను నా జీవితం విషయంలో కంపేర్ చేసుకున్నప్పుడు, నా జీవితంలో ఆయన చాలా చేశాడు. నాకు ఒక మంచి చర్చ్‌నిచ్చాడు, ఆ సంఘంలో సహోదరులనిచ్చాడు, మంచి సహవాసాన్నిచ్చాడు. ఆ సహవాసంలో మంచి మంచి వాక్యాలు బోధించేలాగా, అంటే మంచి వాక్యాలు వినేలాగా నాకు సహాయం చేశాడు. మంచి సహోదరుల ద్వారా, వారి సాక్ష్యాల ద్వారా నన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు, సో చివరికి నా నుంచి ఆయన ఎక్స్‌పెక్ట్ చేసేది నేను ఆయనకి ఇస్తున్నానా? అంటే ఇవ్వనప్పుడు ఏం జరుగుతుంది అంటే, అప్పుడు అది నా యొద్ద నుంచి తొలగింపబడి, ఆ ఫలం ఎవరైతే ఇస్తారో దేవునికి తిరిగి, అలాంటి వాళ్ళకి మళ్ళీ ఆ అవకాశాలు ఇవ్వబడతాయి. అంటే నాకు దేవుడు ఎన్నో ఆధిక్యతనిచ్చాడు. ఎంతో నాకు చేశాడు. నేను తిరిగి ఆయనకి ఏం చేయగలను అంటే, ఆ ఫలాన్ని నేను ఇవ్వాలి. ఏంటి ఆ ఫలము అంటే, ఆయన ఆత్మఫలం, మారు మనసు. మనము బాప్తిస్మ ఇచ్చి యోహాను కూడా చెప్తాడు, మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించండి. కేవలం నేను రక్షణ పొందాను అంటే కాదు, కానీ దేవుని ఎదుట నిలబడాలంటే మనకు ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే ఫలం, ఫ్రూట్ ఉండాలి. మారు మనసుకు తగిన ఫలం అది లేకపోతే మనం దేవుని ఎదుట నిలబడలేం. కేవలం నేను ఎప్పుడో రక్షణ పొందాను, ఎప్పుడో బాప్తిస్మం పొందాను, నాకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది అనుకోవడానికి లేదు. ఆ ఫలం అనేది కంపల్సరీగా ఉండాలి మన దగ్గర. ఆత్మఫలంగా మనం దాన్ని
కూడా చెప్తాం గల్తీలకు రాసిన పత్రికలో. గల్తీలకు రాసిన పత్రికలో ఏం చెప్తాం? ఆత్మఫలం అంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం ఇవన్నీ ఒక్కొక్కటి కాదు. మొత్తము కలిపి. ఆత్మతో నింపబడినప్పుడు ఈ ఇదంతా కలిపి ఒక ఫలం. ఏదో ఒక్కటి ఉంది నాకు నేను సూటబుల్ ఇప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అనుకోవడానికి లేదు. ఆత్మతో నింపబడినప్పుడు మాత్రమే మనం ఈ ఫలాన్ని పొందుకోగలం. మనం స్వభావ సిద్ధంగా కొన్ని లక్షణాలు మనకు వస్తాయి. వీటిల్లో ఒకటి సపోజ్ సంతోషంగా ఉండటం. అంటే ఉన్న ప్రతి పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉండటం మనకు అలవాటేమో. కానీ అది కాదు. ఆత్మ ఇచ్చే సంతోషం వేరుంటాది. సో, ఇక్కడ మెయిన్ ఏంటంటే దేవుని విషయంలో ఆయన నాకిచ్చిన దానికి తిరిగి నేను ఆయన విషయంలో ఎలాంటి ఫలాన్ని కలిగున్నాను. అది గనక నేను కలిగి ఉండలేకపోతే దేవుడు దాన్ని మొత్తాన్ని నా నుంచి తీసివేస్తాడు. ఆ ప్రమాదంలో ఉన్నాను కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి అనేది ఒకటి నేను నేర్చుకున్నాను. రెండోది అదే అధ్యాయం చివరిలో ఏమని ఉంటుందంటే ఈ రాతి 44 వచనం. "ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును కానీ అది ఎవని మీద పడునో వాడిని నలిచేయును" అని. దేవుడు మనల్ని వాడుకునడానికి ముందు కంపల్సరీగా ఏంటంటే మనల్ని విరగ్గొడతాడు. మనల్ని ఆశీర్వదించే ముందు విరగ్గొడతాడు. మనం అదే చాలా చోట్ల చూస్తాం. ఆయన 5 రొట్టెలని ఎన్నో వేల మందికి పంచిపెట్టినప్పుడు మొదట దాన్ని విరగ్గొట్టి ఆశీర్వదిస్తాడు. ఓకే. సో, ఆశీర్వదించడానికి ముందు జరిగే ప్రక్రియ ఏంటంటే విరగ్గొట్టడం. మన జీవితాల్లో కూడా మనం ఎట్లాంటి పరిస్థితులు గుండా వెళ్ళేటప్పుడు విరగ్గొట్టినట్టు, నలిపివేయబడినట్టు ఫీల్ అవుతా ఉంటే, మనం చాలా సంతోషించాల్సిన సమయం నిజానికది. ఓకే. మనం దేవుడు పరిస్థితుల ద్వారానే మనల్ని విరగ్గొట్టడానికి ట్రై చేస్తాడు. అంటే మనం ఎళ్ళే పరిస్థితులు అంటే సాధారణంగా ఆ పరిస్థితులు మన చుట్టుపక్కల ఉన్న మనుషుల ద్వారా కలుగుతాయి. సంఘంలో నన్ను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారనో, లేకపోతే నన్ను మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారనో, సంఘంలోనో లేకపోతే బంధువులో, నేను పనిచేసే చోటో, నన్ను సరిగా అర్థం చేసుకోవట్లేదు వీళ్ళు. తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నా గురించి. ఆహ్, లేకపోతే అసలు ఎటువంటి సంబంధం లేని విషయాల్లో నన్ను ఇరికించి, నన్ను నిందల పాలు చేస్తున్నారనో, ఇలాంటి విషయాల్లో మీరు నలగ్గొట్టబడినప్పుడు దేవునికి వందనాలు చెప్పుకుందాం మొదటగా. ఎందుకనంటే, ఆ పరిస్థితిని ఆయన కల్పించాడు. ఆయన బిడ్డల విషయంలో ఆయన కలుగజేసుకుంటాడు కాబట్టి, మన విషయాల్లో ఆయన కలుగజేసుకున్నాడు. ఎందుకంటే, ఆ పరిస్థితుల గుండా మనల్ని పంపించడం ద్వారా మనల్ని నలగ్గొడుతున్నాడు దేవుడు. అంటే దేవుడు తర్వాత మనల్ని ఆశీర్వదించబోతున్నాడని అర్థం. సో, ఈ ఈ ఇది రెండో విషయం అండి. నేను నేర్చుకున్నది. మూడోది చాలా ప్రాముఖ్యంగా నేను నేర్చుకున్నది 22వ అధ్యాయం మొదట్లో 13 వచనాల్లో ఉన్నటువంటి ఉపమానం. ఇక్కడ రాజు తన కుమారుడికి పెండ్లి విందు చేయడానికి చాలా మందిని పిలిచాడంట. పిలిస్తే వాళ్ళేమో ఆ పెండ్లి పిలుపుని వాళ్ళు నిరాకరించారు. ఇది కూడా ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడిందే. కానీ ఇక్కడ మనం నేర్చుకునే చాలా ప్రాముఖ్యమైన విషయం ఒకటుంది. ఏంటంటే చాలా మందిని పిలిచాడు గానీ వాళ్ళందరూ నెగ్లెక్ట్ చేశారు. నేను అటెళ్ళాలి, నేను ఇటెళ్ళాలి చాలామంది చాలా కబుర్లు చెప్పారు. సరే. అప్పుడు రాజేమన్నాడంటే ఎవరు అవైలబుల్‌గా ఉంటే వాళ్ళందరిని తీసుకురమ్మని చెప్పాడు తన దాసులకి. సో, వీళ్ళు రాజమార్గంలోకెళ్ళి ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకొనొచ్చారు దాసులు. ఇది మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చో మాట్లాడదాం. సో, అందరిని తీసుకొచ్చేటప్పుడు అందులో నేను కూడా ఉన్నా. నన్ను కూడా పిలిచారు ఆ దాసులు. నేను కూడా ఎళ్ళాను. అయితే వాళ్ళందరూ ఏంటంటే మిగిలిన వాళ్ళందరూ ఆ రోడ్డు పక్కన ఉన్నవాళ్ళు, కొంచెం అడుక్కునేవాళ్ళు, లేకపోతే పేదరికంలో మురికి బట్టలేసుకొని ఉన్నారు. కానీ నేనెలా ఉన్నానంటే నీట్‌గా పెళ్ళికి కదా నన్ను పిలిచింది. కాబట్టి నేను నీట్‌గా నా దగ్గరున్న సూట్ ఒకటి మంచిగా వేసుకున్న నాకు బాగా ఫిట్ అయ్యే సూట్ నాకు ఆల్రెడీ ఉంది. అదేసుకున్నాను. మంచి టై, షూ, బెల్ట్ ఎవ్రీథింగ్ కళ్ళజోడు మొత్తం అనమాట. నీట్‌గా ఉండి నేను పెళ్ళికెళ్ళాను. సో, అక్కడికి పెళ్ళికెళ్ళిన గేట్ దగ్గర అందరికి వాళ్ళు బట్టలిస్తున్నారు. పెళ్లి వస్త్రాలిస్తున్నారు. రాజుగారు ఇమ్మన్నారు. ఇది మీదేసుకోమన్నారని. అది కూడా ఫ్రీగానే ఇస్తున్నారు. కానీ నేనేం చేశానంటే, అది నాకొద్దు. నాకు నా నా నాకు నా బాడీకి ఫిట్ అయ్యే డ్రెస్ నాకుంది. కాబట్టి నాకది అవసరం లేదని చెప్పేసేసి నేను లోపలికెళ్ళిపోయాను. లోపలికెళ్ళిన తర్వాత రాజుగారు వచ్చినప్పుడు అందరిని టెస్ట్ చేస్తా ఉన్నప్పుడు నన్ను లేపి అడిగారు. "ఏది నీ పెళ్లి వస్త్రం ఏదంటే, నాకు పెళ్లి వస్త్రం వాళ్ళిచ్చారు రాజుగారు. నాకు అవసరం లేదు. పైగా నేనేసుకున్నది నాకు బాడీ ఫిట్ కరెక్ట్‌గా సూట్ అయింది. ఇంత పర్ఫెక్ట్ సూట్ కాదు మీరిచ్చింది. సో, ఆ కలర్ గూడా నాకు నప్పదు. ఈ కలరే నేను చాలా కంఫర్ట్‌గా ఉన్నాను. సో, ఇది బావుంది కదా!" అన్నప్పుడు ఆయనేమంటాడంటే, "ముందు ఈడిని అర్జెంట్‌గా బయటికి గెంటేయండి" అంటాడనమాట. అంటే ఇక్కడ ఏం జరిగిందనేది మనం దీన్నెలా అర్థం చేసుకోవచ్చు అంటే దీన్ని ఆహ్,
దేవుని రాజ్యం పెళ్లి విందు అంటే దేవుని రాజ్యంలోనికి పిలిచిన వాళ్ళు యాక్చువల్గా ఇస్రాయేలీల ప్రజలు. వాళ్ళు వాళ్ళ సొంత లాజిక్స్‌తో, సొంత కారణాలతో వాళ్ళు రాలేకపోయారు. అయితే వాళ్ళ అవిధేయతను బట్టి నాకు పిలుపొచ్చింది. అది మన రోమీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయంలో చదువుతాం. అందుని బట్టి దేవునికి వందనాలు. నాకొచ్చిన పిలుపు విషయంలో నేను ఒప్పుకున్నాను, నమ్మాను. దేవుడు అంటే పిలుపేంటి? నేను రక్షించబడ్డాను. యేసుక్రీస్తే నిజమైన దేవుడు. ఆయన ద్వారానే రక్షణ వస్తుంది అని చెప్పేసి నేను నమ్మాను. నా గత పాపాలన్నీ క్షమించబడ్డాయి కాబట్టి నేను లోపలికి వెళ్ళగలిగాను. సో, నేను దేవుని దగ్గర నిలబడ్డానికి కేవలం పాప క్షమాపణ ఒక్కటే సరిపోదు. ఇక్కడ మనకు తెలిసేదేంటంటే రెండో విషయం, ఆ పెండ్లి వస్త్రాన్ని నేను ధరించి లోపలికెళ్ళుండాల్సింది. కానీ ఆ పెండ్లి వస్త్రం దేనికి సూచనగా ఉందంటే దేవుడిచ్చే నీతి, క్రీస్తు యొక్క నీతికి నిదర్శనంగా ఉంది. కానీ నేనేం చేశాను అంటే, నేను ఆ వస్త్రాన్ని తీసుకోకుండా నా దగ్గర ఉన్న చాలా బెస్ట్ నాకు సూటబుల్‌గా అనిపించింది. అంటే నాకు నచ్చిన సూట్ నేనేసుకున్నాను. అంటే దేనికంటే, నా స్వనీతిని తో పాటెళ్ళాను. అంటే నా స్వనీతి అంటే ఏంటి? చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్న విషయాలు. అబద్ధాలు చెప్పకూడదు, సినిమాలకెళ్ళకూడదు, సినిమాలు చూడకూడదు, లేకపోతే ఎవరిని కించపరిచేలా మాట్లాడకూడదు. నా చూపులు సరిగా ఉండాలి. అవి తప్పుగా ఉండకూడదు. నా ఆలోచనలు సరిగా ఉండాలి. ఇవన్నీ నేను నేర్చుకుంటా వచ్చాను చిన్నప్పటి నుంచి. సో, అవి అలాగ చేయడం అనేది నా స్వనీతి అనమాట. ఆఫ్‌కోర్స్ దేవుడిచ్చే నీతులు కూడా ఉంటాయి. కానీ ఇవి నాకు నేను నేర్చుకుని వీటిని పాటిస్తున్నందుకు నాలో ఉన్న గర్వం ఇది. సో, ఈ స్వనీతిని నేను ఆధారం చేసుకొని ఆ విందుకెళ్ళినప్పుడు అక్కడ దేవుడిచ్చే స్వనీతి ముందు అవి మురికిగుడ్డలుగా ఉంటాయని నేను గ్రహించలేకపోయాను. సో, కాబట్టి మనలో చాలామందిని ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటాం. ఏంటంటే, నేను మంచి పనులే చేస్తున్నానుగా, నేను ఇవి దేవుని చిత్తానుసారమైన పనేగా అనుకుంటాం. కానీ, అది నా సొంతంగా చేస్తున్న నీతి కార్యమేమో అనేది నేను గ్రహించుకోవాలి. సో, ఇది నా సొంతమైన పనా? లేకపోతే దేవునిచ్చిన నీతా అనేది టెస్ట్ ఏంటంటే సింపుల్. మన సంఘంలో గాని, మన బంధువుల్లో గాని ఎవరి విషయంలోనైనా గాని, మనం వాళ్ళ భక్తి జీవితం పట్ల వాళ్ళని చిన్న చూపు చూస్తున్నాము అంటే, మనకున్న నీతి ఏదైనా గాని అది స్వనీతే. మళ్ళొకసారి చెప్తున్నా. మన సంఘంలో గాని, లేకపోతే మన బంధువుల్లో గాని, వాళ్ళ భక్తి జీవితాల పట్ల మనం వాళ్ళని చిన్న చూపు చూసినట్లయితే, అంటే ఏంట్రా ఆయన ఎప్పటినుంచో సంఘానికొస్తున్నాడు, ఈ చిన్న విషయంలో తప్పిపోయాడేంటి? ఎప్పటినుంచో చెప్తున్నారు కదా! సంఘంలో ఈ విషయాల్లో పడిపోతారు జాగ్రత్తగుండమని. కానీ పడిపోయాడాయన, ఆయనదేం భక్తి? ఇలాగనమాట. ఇలాగ ఒక ఒక వ్యక్తిని మనం చిన్న చూపు చూసినట్లయితే, మనం మన స్వనీతితో ఎందుకంటే నువ్వు ఆ పని చేయలేదు కాబట్టి అతన్ని తక్కువ చూస్తున్నావు. అంటే ఆ పని నువ్వు చేయట్లేదు అంటే ఏంటి దానర్థం? నువ్వు సొంతంగా నిలబడగలిగావు అని నీ కాన్ఫిడెన్స్ అనమాట. గర్వం అది. కానీ వెంటనే స్వనీతిపరుడు కానివాడు అంటే దేవుని నీతితో నింపబడినవాడు ఎలా ఆలోచిస్తాడంటే, "ప్రభువా! నేను ఆ సహోదరుడు పడిపోయిన పాపంలో నేను పడిపోలా. కేవలం నీ కృపను బట్టే నేను కాపాడబడ్డాను. అయితే ఆ సహోదరుడు కూడా ఆ వెలుగునివ్వు తండ్రి" అని అతని కోసం ప్రార్థన చేస్తాము. నేను పడిపోనందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాను. అంతేగాని గర్వించను. సో, దేవుని నీతి నేను కలిగున్నాను అనటానికి ఒక నిదర్శనం ఇదే అనమాట. నాలో హంబుల్‌నెస్ దీనత్వం వస్తది. కాబట్టి మనం దేవుని నీతిని మనం ధరించాలి. అది ఫ్రీగానే ఇస్తున్నాడు దేవుడు. ఎప్పుడైతే మనం పాప క్షమాపణ పొందున్నామో, ఎంటర్ అవుతున్నామో పెళ్లి విందులోకి అప్పుడే ఇస్తున్నాడు ఫ్రీగా. కానీ దాన్ని తీసుకోకుండా మనం మన స్వనీతిని బట్టి ఆధారం చేసుకొని ఉంటున్నాం. చాలా విషయాల్లో నన్ను నేను టెస్ట్ చేసుకుంటే నాలో స్వనీతిని ఇంకా నేను చూస్తానే ఉన్నాను. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. దేవుడు ఈ మాటలు దీవించును గాక. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ అన్న. మరి అన్నయ్య చెప్పిన దానికి నేను నేర్చుకున్నవి కొంచెం చెప్పాలనుకుంటున్నాను. ఆ మొదటిగా ఏంటంటే గనుక మొదటిగా చెప్పినట్టు ఆ యొక్క ద్రాక్ష తోట ద్రాక్ష తోటను ఫలించే విషయంలోను, అలాగే రెండోది ఏంటంటే మూలపు రాయి. ఈ రెండు విషయాల్లో నాకు తీవ్రంగా నా హార్ట్ కి గాడ్ బాగా నేర్పించిన విషయం ఏంటి అంటే గనుక ఒకేటి అన్నయ్య చెప్పారు అది ఆల్రెడీ. నేను మళ్ళీ చెప్పాలనుకున్నా ఏంటి అంటే, మీకు ఇచ్చిన విలువైనది అందరూ లాస్ట్ వీక్ కూడా చెప్పబడింది. మీకు ఏ తలాంతైనా దేవుడు ఇచ్చాడు అంటే అది ఫలించాల్సిందే. ఇంకో ఆప్షన్ అనేది లేదు. మనకి దేవుడిచ్చింది అన్నిటికంటే విలువైంది. మనం చాలా మంది అనుకోవచ్చు. అంటే దేవుడు తలాంతులు అనంగానే మన మైండ్‌లో ఫస్ట్ వచ్చేది సాతాను కూడా కావాలని అదే తెప్పిస్తది.
తలాంతు అనే మాట రాగానే ఫస్ట్ మన మైండ్లోకి తెచ్చేది అంటే సర్వీస్. అంటే ఏంటంటే చర్చ్‌లో ఏదో ఒక సర్వీస్, సింగింగ్ కావచ్చు, వర్క్ కావచ్చు, లేదా ఏదైనా ఇన్‌స్ట్రుమెంట్ వాయించడం కావచ్చు, లేదా వాక్యం షేర్ చేసుకోవడం కావచ్చు, లేదా ఫుడ్ ప్రిపేరింగ్ చేయడం కావచ్చు, చర్చ్ క్లీనింగ్ కావచ్చు, లేదా అరేంజ్‌మెంట్స్ చేయడం కావచ్చు, లేదా ఎన్నో చాలా విషయాలుంటాయి. ఇంకా వేరే చర్చెస్‌లో అయితే పార్కింగ్ అని ఉంటది. తర్వాత వేరే చర్చెస్‌లో బుక్ సెల్లింగ్ అని ఉంటది. వేరే చర్చెస్‌లో ఆడియో విజువల్స్, ఇలా చాలా సర్వీసెస్ ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే వెన్నెవర్ ఒక తలాంతుని అభివృద్ధి చెందటం అనే విషయం రావగానే ఫలించాలి, తలాంతుని మల్టిప్లై చేయాలి, తలాంతుని మనం రెండంతలు కానీ లేదంటే ఐదంతలు పదంతలు చేయాలి అనే ఆలోచన ఎప్పుడైతే మనం చదువుతామో ఫస్ట్ ఆలోచన ఇదే వస్తుంది. ఓ సర్వీస్, గాడ్ నాకు ఏదైనా సర్వీస్ ఇస్తే నేను దాన్ని మల్టిప్లై చేయాలి, అంటే దాన్ని ఫెయిత్ఫుల్ గా చేస్తే గాడ్ ఇంకో సర్వీస్ ఇస్తారు నాకు అని. ఎస్, నిజంగానే గాడ్ సర్వీస్ ని మనం చాలా ఫెయిత్ఫుల్ గా చేయాలి, దాని విషయంలో ఇంకో డౌటే లేదు. కానీ సర్వీస్ చేసే ముందు గాడ్ ఫస్ట్ ఇచ్చింది ఏంటి అంటే, సర్వీస్ కంటే ముందు గాడ్ మనకి ఇచ్చింది ఏంటంటే రక్షణ. ఆయన ఫస్ట్ గిఫ్ట్ మనకి ఇచ్చింది ఏంటంటే ఆయన యొక్క ఉన్నతమైన కృపలో మనల్ని ఆయన రక్షించుకున్నాడు. ఆయన రక్షించుకోగానే ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నానని చెప్పి ఆయన చెప్పినట్టు ఆయన నడిచినట్టు నడవకపోతే మీరు అబద్ధికులు అని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ చెప్పేదంటే క్లీన్ ఇన్సైడ్ యువర్ కప్, అంటే మీ లోపల ఉన్న హృదయం లోపల ఉన్నది కడుక్కోండి. ఫస్ట్ మనం ఎక్కడ అభివృద్ధి చెందాలంటే మన రక్షణ విషయంలో. హాఫ్ హార్టెడ్నెస్, అన్నయ్య కూడా ఇందాక చెప్పాడు, మీ రక్షణకు తగిన ఫలములు ఫలించండి. రక్షణకు తగిన ఫలములు అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవటం మాత్రమే కాదు మన రక్షణ. మన ప్రాచీన స్వభావం, మన పాప స్వభావం నుంచి కంప్లీట్ గా మనం తిరగాల్సిందే. 180 degrees దానికి ఆపోజిట్ గా మనం తిరగాల్సిందే. ఇది వరకు మనకి యేసుక్రీస్తు ప్రభువారు తెలియనప్పుడు, ఆయన జీవితం ఎలాంటిదో తెలియనప్పుడు, ఆయన ఎలా జీవించారో మనకి తెలియనప్పుడు మనం ప్రాచీన స్వభావంలో ఉన్నాం. అంటే మనకి ఇష్టం వచ్చినట్టు మనం డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు, కావాలంటే అప్పులు చేసేవాళ్ళము. తర్వాత ఏంటంటే వేరే వాళ్ళు మనకి ఎవరైనా కోపం చూపిస్తే తిరిగి మనం కూడా కోప్పడేవాళ్ళం. వాళ్ళు మనల్ని తిడితే తిరిగి మనం తిట్టేవాళ్ళం. వాళ్ళు ఎవరైనా మన గురించి వెనకాల మాట్లాడుకుంటే మనం కూడా వాళ్ళ గురించి వెనకాల మాట్లాడుకునేవాళ్ళం. లేదా ఎవరైనా మన అపహేళనగా మాట్లాడితే వాళ్ళని అపహేళనగా మనం మాట్లాడేవాళ్ళం. ఇది వరకు ప్రాచీన స్వభావం అంతా ఇలా ఉండేది. కానీ ఇప్పుడు నూతన స్వభావం ఏంటంటే ఎవరైనా మనల్ని గనక ద్వేషిస్తుంటే మనం వాళ్ళని ప్రేమిస్తాం. ఎందుకంటే ఇది తెలుసుకున్నాము. ఇది వరకు మన స్వభావం ఏంటంటే మనకి ఇష్టం వచ్చినట్టు మనం జీవించవచ్చు. ఇది నేను సంపాదిస్తున్నాను, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఖర్చు పెట్టాను. కానీ ఇప్పుడు తెలుసుకున్నాం, ఇది దేవుడిచ్చిన డబ్బులు, నేను ఆయనకే సమర్పించాలి. ఆయన ఎలా ఖర్చు పెట్టమంటే నేను అలాగే ఖర్చు పెడతాను. ఇది నా డబ్బులు కాదు. ఇంకోటి దేవుడు చెప్పాడు, అప్పు చేయకూడదు అని చెప్పాడు. ఇది నేను తెలుసుకున్నాను. తెలుసుకున్న వెంటనే ఏంటంటే ఆ ప్రాచీన స్వభావం నుంచి కంప్లీట్ గా మనం తిరగాలి. దేవా, ఇదివరకు నాకు నచ్చినట్టు చేస్తాను, ఇవాళ అవన్నీ నేను ఆపేస్తాను. ఇవాళ నుంచి నా నోరు నీ మహిమ కొరకే వాడతాను. ఇంకోళ్ళు తిడితే నేను వాళ్ళని ఆశీర్వదిస్తాను. ఇంకోళ్ళు నా గురించి బ్యాక్ ఫైట్ చేస్తే నేను వాళ్ళ గురించి దీవెనకరమైన మాటలు మాట్లాడతాను. ఇదివరకు నాకు ఇష్టం వచ్చినట్టు, నాకు అవసరం లేని కూడా లగ్జరీస్ నేను ఖర్చు పెట్టు, ఇప్పుడు నేను ఖర్చు పెట్టడం ఆపేస్తాను. నువ్వు ఏదైతే ఇష్టమో అది మాత్రమే చేస్తాను. ఇదివరకు బైబిల్ ప్రేయర్ ఏంటంటే నా మనస్సాక్షిని నెమ్మది పరచుకోవడం చదివాండి కాదు. ఇప్పుడు నుంచి నేను నీ జీవాన్ని తెలుసుకోవడానికి, యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవడానికి చదువుతాం. మనం ఖచ్చితంగా ఫస్ట్ ఏంటంటే మనకు రక్షణకి తగిన ఫలములు మనం ఫలించాలి. దేవుడు అడిగేది అదే, మొట్టమొదటి అదే. మన దగ్గర అది గనక మనం ఫెయిత్ఫుల్ గా చేస్తే గాడ్ ఖచ్చితంగా సర్వీస్ తో బ్లెస్ చేస్తారు. గాడ్ ఏ బిడ్డ కూడా నమ్మకంగా ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు సర్వీస్ ఇవ్వకుండా మాత్రం ఉండరు. నీ రక్షణ విషయంలో మనం ఫలభరితంగా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక పని గాడ్ ఇస్తారు. గాడ్ మనకి ఇవ్వట్లేదు అంటే గాడ్ ఫస్ట్ మన జీవితంలో కోరుకున్నది ఏంటంటే మన సాల్వేషన్ కి తగిన ఫలాలు మనం ఫలించట్లేదు. గాడ్ అందుకే చెప్తున్నా, ఫస్ట్ క్లీన్ యువర్ ఇన్సైడ్ యువర్ కప్ ని మనం నీట్ క్లీన్ చేస్తే ఆటోమేటిక్ గా ఎక్స్టర్నల్ గా క్లీన్ అవుతుంది. గాడ్ ఎక్స్టర్నల్ గురించి మాట్లాడకపోయినా బాహ్యంగా అదే శుభ్రం అవుతుంది. కానీ మొదట దేవుడు అడిగేది ఏంటంటే రక్షణకు తగిన ఫలాలు ఫలించకపోతే గాడ్ క్లియర్ గా చెప్తున్న మాట ఏంటి అంటే గనక మీ దగ్గర నుంచి తీసివేయబడుతుంది అనే అర్థం నాకు ఎలా అర్థమైందంటే, ఇంక నుంచి మనం దేవుడి గురించి ఎంత వింటున్నా మన లైఫ్ లో రెవల్యూషన్ రాదు. అంటే ఏంటంటే జ్ఞానపూరితంగా అంత తల్లోకి వెళ్తుంది, కానీ ఏది కూడా నిజ జీవితంలో నిజం అవ్వదు. అది నేను తెలుసుకున్నాను. అది నాకు స్ట్రాంగ్ గా హార్ట్ లో అనిపించింది. గాడ్, దేవా, ఇవాళ మీరు నాకు ఒక వాక్యం నేర్పించారు, నా జీవితంలో ఒకటి నాకు తెలియచేశారు. అది తెలియచేసినప్పుడు ఏంటంటే నేను దానికి లోబడాలి.
లోబడి నన్ను నేను తగ్గించుకొని నువ్వు ఎలాగైతే చెప్పావో అలా చేయటానికి నేను పరిపూర్ణంగా రెడీగా ఉండాలి. అలా రెడీగా ఉన్నప్పుడు గాడ్ ఖచ్చితంగా నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో రెవల్యూషన్ ఇస్తాడు. కాకుండా గాడ్ నాతో మాట్లాడింది నేను విడిచిపెట్టేసేసి దేవా నువ్వు మాట్లాడినా నేను పట్టించుకొని ఈ విషయంలో అంటే ఖచ్చితంగా కొన్ని రోజులైన తర్వాత ఇంకా మనకి ఎటువంటి రెవల్యూషన్స్ రావు. ఇంకా చెప్పాలి అంటే బైబిల్లో ఏముంటుందో వాత వేయబడిన మనస్సాక్షిలాగా అయిపోద్ది. పాపం నాకు రెస్పాండ్ అవ్వము, రెస్పాన్స్ రాదు మన హృదయంలోంచి, మన మనస్సాక్షి మనల్ని నొప్పించదు, మనం ఇంకా అలా పాపంలో కంటిన్యూ అయిపోతాం. ఇంకా చెప్పాలంటే దేవునికి ఎడబాటులాగా ఉండిపోతాం. అలాంటిది మన జీవితంలో కాకూడదు అంటే గనుక మనకిచ్చిన రక్షణని భయముతో వణుకుతో కొనసాగించాలి. ప్రతిరోజు మనకి లేవగానే భయము వణుకు ఉండాలి. దేవుడి యందు రివరెన్స్ ఫియర్ అండ్ రివరెన్స్ మన జీవితంలో ఉండాలి. పాత నిబంధన భక్తుల్లో చూస్తే గనుక వాళ్ళు భయభక్తులు, వాళ్ళకి యెహోవా దేవుడు అనంగానే వాళ్ళు భయముతో వణుకుతో చాలా రివరెంట్ గా ఉండేవాళ్ళు. కానీ ఈ రోజు మనం చూస్తే ఏంటంటే గాడ్ అంటే మనకి భయభక్తుల కంటే ఫెమిలియారిటీ ఎక్కువైపోయింది. అంటే ఏంటంటే ఒక తెలిసిన వ్యక్తిగా ఏదో జాలీగా వెళ్ళిపోయి అవి యేసుక్రీస్తు వారి వీపు మీద కొట్టి ఎలా ఉన్నావు అనేటట్టు ఉన్నాం. లేదు, నిజంగా ఆయన మన స్నేహితుడు, మన తండ్రి అయి ఉన్నాడు, మనకు దేవుడు అయి ఉన్నాడు. కానీ ఏంటంటే దాంతో పాటు మన జీవితంలో ఎప్పుడు భయభక్తులు అనేది మిస్ అవ్వకూడదు. మనం ఎప్పుడు భయముతో వణుకుతో కొనసాగించాలి సాల్వేషన్. ఎందుకు కొనసాగించాలి అంటే గనక పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే నేను ఇంత పరిచర్య చేసి లాస్ట్ లో నేనే కోల్పోతాను, ఐ మే గెట్ డిస్క్వాలిఫైడ్ అంటాడు. అంటే పరుగు పందెంలో పరిగెత్తి లాస్ట్ లో చూసేసరికి నేనే డిస్క్వాలిఫై అయిపోయానేమో అంటారు. మనం అలా అవ్వకూడదు. మనం ఆఖరి వరకు భయభక్తులతోటి వణుకుతో మన సాల్వేషన్ కొనసాగించి, లేదు అంటే కానీ ఖచ్చితంగా మనం గాడ్ అంటారు నీ దగ్గర నుంచి తీసివేయబడుతుంది. ఇంకో మాట లేదు, దేవుని చెప్పే మాట ఇది. నేను అదొకటి చాలా నాకు తీవ్రంగా అనిపించింది. అలాగే రెండో థింగ్ ఏంటి అంటే గనక పెళ్లి విందులో చూసినప్పుడు చాలా మంది అడిగారు నన్ను ఈ క్వశ్చన్. చాలా మంది ఎన్నిసార్లు, మా మదర్ కూడా చాలా సార్లు అడిగారు నన్ను, అరే వాళ్ళందరూ పెళ్లికి వస్తాను అని చెప్పలేదు కదా, ఎవరు కూడా మమ్మల్ని పెళ్లికి నేనే వస్తామని ఎవ్వరు రాలేదు కదా, ఈయనకి రాజు వెళ్ళి అందరినీ పిలుచుకొచ్చాడు, ఆయనే పిలుచుకొచ్చి ఆయన ఎందుకు శిక్ష వేస్తున్నాడు? వాళ్ళు ఏమైనా పెళ్లికి వచ్చి వాళ్ళు చెయ్యకపోతే శిక్ష వేసినా ఒకటి, కానీ ఆయన బయట ఉన్న వాళ్ళని, ఏ సంబంధం లేని వాళ్ళని, రోడ్డు మీద వాళ్ళని వెళ్ళి పిలుచుకొచ్చి మరి వాళ్ళకి ఎందుకు శిక్ష వేస్తున్నాడు అని చెప్పి అడిగారు. అనిపించినప్పుడు నాకు రీసెంట్ గా నా జీవితంలో నాకు ఒక ఎగ్జాంపుల్ గా దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, రీసెంట్ లాస్ట్ ఇయర్ December 25th ఆ టైంలో 15th ఆ టైంలో జాక్పోనన్ గారు హైదరాబాద్ కి వచ్చారు, హైదరాబాద్ సంఘాన్ని చూడటానికి వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు హైదరాబాద్ లో ఎల్డర్స్ ఒక రిక్వెస్ట్ పెట్టారు. ఏం రిక్వెస్ట్ అంటే, అంకుల్ ఆంటీ చాలా ఓల్డ్ గా ఉన్నారు, ఎవరు కూడా వాళ్ళతో పర్సనల్ ఫొటోస్ కానీ షేక్ హ్యాండ్స్ ఇవ్వటం కానీ దగ్గర నుంచి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ చెయ్యొద్దు ప్లీజ్. ఎందుకంటే చాలా ఓల్డ్ పీపుల్, వాళ్ళు ఓల్డ్ ఉన్నారు, వాళ్ళు మనల్ని ప్రేమించి చాలా దూరం నుంచి వస్తున్నారు, వాళ్ళకి మీరు సహకరించండి, మనం వాళ్ళని గౌరవిద్దాం, అదే మనం చేసే బెనిఫిట్ అని. కానీ అక్కడ చర్చిలో చాలా మందికి ఆశ ఏంటంటే వాళ్ళతో ఫోటో దిగాలని, వాళ్ళని పట్టుకోవాలని, వాళ్ళ దగ్గర ఉండాలని చాలా ఆశలు ఉన్నాయి. కానీ ఏంటంటే రిక్వెస్ట్ చేశారు చర్చిలో ఎల్డర్స్ అందరూ. దాంతో ఏంటంటే ప్రతి ఒక్కరు చర్చ్ మొత్తం ఒక 500 మెంబర్స్ ఉన్నా అందరూ కూడా ఎవ్వరు కూడా ఆ రిక్వెస్ట్ ని దాటలేదు. వాళ్ళు ఏంటంటే రిక్వెస్ట్ ఏంటంటే చెప్పమన్నారు కాబట్టి ఆ రిక్వెస్ట్ 100% ఫుల్ఫిల్ చేస్తారు. ఎవరు పర్సనల్ ఫొటోస్ అడగలేదు, ఎవరు షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు, ఎవరు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది కలిగించలేదు. కానీ నాకు అదే అనిపించింది, ఒక ఎర్త్లీ పర్సన్ ని ఆయన వాక్యాన్ని వినటానికి, ఆయన మీట్ అవడానికి అంతమంది వచ్చినప్పటికీ వాళ్ళు చెప్పిన ఒక చిన్న రిక్వెస్ట్ ఎంత బాగా పాటించారు. కానీ ఇక్కడ మనం చూస్తే కనుక ఆ పారబుల్లో చూస్తే నిజంగా రోడ్డు మీద ఉన్న వాళ్ళెవ్వరు అసలు కింగ్ ని చూడటానికి కూడా అర్హులు కాదు. ఈవెన్ దో వాళ్ళు ఎంత రైచెస్ అవ్వనండి, ఎంత సొసైటీలో గొప్ప వాళ్ళు అవ్వనండి, లేదా ఎంత పాపులైన అవ్వనివ్వండి, వాళ్ళు అసలు రాజును చూడటానికి అర్హత లేని వాళ్ళు. కానీ రాజుకు గొప్ప బహుమానం ఇచ్చాడు, ఏంటంటే పెళ్లి విందుకు అటెండ్ అవడం. రాజును చూడటానికి అర్హత లేని వాళ్ళు పెళ్లి విందుకు అటెండ్ అయ్యే ఒక ఇన్విటేషన్ వాళ్ళకు వస్తే, వాళ్ళు పెళ్లి విందుకి అటెండ్ అయినప్పుడు ఏం చేయాలంటే, ఎలాగో ఎల్డర్స్ ఇక్కడ రిక్వెస్ట్ ఎలా అయితే చేస్తారో అలాగే ఒక రిక్వెస్ట్ అక్కడ దారులకు పెళ్లి విందుకు రాగానే ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే ఆ డ్రెస్ వేసుకోవాలి. అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నీతిని నువ్వు ధరించుకోవాలి అనే రిక్వెస్ట్ అక్కడ. కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే ఆయనే పిలిచాడు కదా, నాకు అవసరం లేదని లోపలికి వెళ్ళారు. అది మనం ఫస్ట్ గమనించాలి ఏంటి అంటే గనక,
మనల్ని దేవుడు పిలవటమే ఉన్నతమైన పిలుపు. ఆ పిలుపు దేవుడు మనల్ని పిలిచారు అంటే మనం వెళ్ళి ఆ యొక్క ప్యాలెస్ దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ మనల్ని మనం తగ్గించుకొని కింద పడి ఏడవాలి. రాజా నువ్వు నన్ను పిలవడం ఏంటి అని. కానీ కొంతమంది ఏం చేశారంటే, ఓ నేను చాలా గొప్ప వ్యక్తిని అందుకే నన్ను పిలిచారు అనుకుంటున్నారు. నో, వాళ్ళు ఫస్ట్ కనుగొనాలి ఏంటి అంటే, నేను ఏ పాటి వాడిని, నేను ఎందుకు పనికిరాని వాడిని, ఇంత గొప్ప రక్షణ నాకు ఇచ్చాడు నా యేసుక్రీస్తు ప్రభు. దానికి ఏంటంటే మనం తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే చెప్పారో నీతి వస్త్రం ఆయన అయి ఉన్నాడని ఆయన ధరించుకోవాల్సిందే. ఎవరైతే ధరించుకోకుండా, ఇది డైలీ ప్రాసెస్, ఒక్కసారి ప్రాసెస్ కాదు ఇది. ప్రతిరోజు ప్రతిరోజు మనం ఉదయం లేవగానే మన తండ్రి సన్నిధిలోకి వెళ్తాం. మన ప్రార్థన, మన రిక్వెస్ట్, మన మనవి, మన బాధ, మన సంతోషం అంతా కూడా తండ్రితో చెప్పుకునేటప్పుడు ప్రతిరోజు మనం డ్రెస్ వేసుకోవాల్సింది, మన రైచియస్నెస్ ఎవరై ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు. ప్రతిరోజు నిన్ను నువ్వు తగ్గించుకొని, నిన్ను నువ్వు ఆయన 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 ఎదుట మోకాలు వేసి, ఆయన ముఖంలో నీ ముఖమును బూడిదలో పెట్టుకొని మనం ప్రతిరోజు చెప్పాలి, అయ్యా నీ సన్నిధిలోకి వస్తుంది కేవలం యేసుక్రీస్తు ప్రభు నీతి ద్వారా మాత్రమే. నాలో ఏ ఘనత లేదు, నేను ఏ మాత్రం గొప్ప వ్యక్తిని కాదు. నువ్వు ఇవ్వనిదే నాకు ఏది నా జీవితంలో కలగలేదు. అందుకే నేను వస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు రక్తమును తీసుకొని నీ సన్నిధిలోకి వస్తున్నాను తండ్రి, నా మనవి ఆలకించినప్పుడు అన్నప్పుడు ఖచ్చితంగా తండ్రి ఆ పరిశుద్ధిని యొక్క రక్తం చూసినప్పుడు మనల్ని అంగీకరిస్తారు. మనల్ని చూసి అంగీకరించడానికి మనం ఏ మాత్రం కూడా గొప్ప వాళ్ళం కాదు. జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మనం రోజు మనం జీవిస్తున్నామంటే, ఇంకా చెప్పాలంటే మన నాసికా రంధ్రంలో ఊపిరి ఉంది అంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రైచియస్నెస్ వల్ల మాత్రమే. లేకపోతే మనల్ని ఆయన చూడటానికి, ఆయన కన్ను మన మీద ఉండటానికి కూడా మనం అర్హులం కాదు. ఆల్వేస్ రిమెంబర్, దేవుడు మనల్ని పిలుచుకున్నాడంటే దానికి తగిన జీవితం మనం జీవించాలి. ఆయన నీతిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడు తగ్గించుకొని ఆయన గనపరచాలి. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. నెక్స్ట్ సాంబి సిస్టర్ షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత సారా సిస్టర్ గారు, ఆ తర్వాత దివ్య సిస్టర్, భాగ్యశ్రీ అండ్ లాస్ట్ గా మనోహర్ షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మత్తయి సువార్త 21వ అధ్యాయము 31వ వచనము. అందుకు వారు మొదటి వాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే ఇక్కడ పరిసయ్యులకి సుంకరులకి వేశ్యలకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటని కనుక ఆలోచిస్తే, వారు దేవుని యొక్క వాక్యాన్ని ఎమోషనల్గా వారి యొక్క ఫీలింగ్స్తో, ఎక్సైట్మెంట్స్తో ఫాలో అవ్వలేదు. కానీ వారు ఎలా ఫాలో అయ్యారు అంటే, మా యోహాను సువార్త 4:24లో చెప్పినట్టు, వారిని దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే రీతిగా దేవుని యొక్క మాటలకు విధేయత చూపించారు. అంటే నీలో ఒక లోపం ఉంది, అది నువ్వు సరి చేసుకోవాలి అని చూపించినప్పుడు వాళ్ళు దానికి 100% యాక్సెప్ట్ చేసి దానికి విధేయత చూపించారు. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, సుంకరులు వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు నేను అటువంటి మనస్థితి కలిగి నేను ఉన్నానా? దేవుణ్ణి కేవలం నేను సండే చర్చికి వచ్చి ఆరాధించే టైంలో, లేదా వాక్యం చెప్పే టైంలో వాక్యం విని ఇది నా కోసమైన ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి దేవుణ్ణి కేవలం నా నోటి మాటల ద్వారా స్తుతించేస్తే అది నిజంగా నేను పరిచయ తత్వం నాలో ఉన్నట్టుగా నేను తెలుసుకున్నాను. ఎప్పుడైతే దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి నేను గనక ఆ డెసిషన్ తీసుకుంటే, నేను ఎలా ఉంటానంటే, ఆయన చెప్పిన నాకు చూపించిన ప్రతి ఒక్క లోపాన్ని నేను సరి చేసుకోవటానికి సిద్ధంగా ఉండి ఆయన మాటకు విధేయత చూపిస్తాను. అయితే ఇక్కడ బ్రదర్స్ ఇందాక చెప్పినట్లుగా 21వ అధ్యాయము 43వ వచనం. కాబట్టి దేవుడి రాజ్యం మీ వద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకి ఇయ్యబడినని మీతో చెప్పుచున్నాను. నిజంగా నాకంటే శ్రేష్టమైనటువంటి వారు, నాకంటే దేవునికి బాగా విధేయత చూపించేవారు, నాకంటే దేవుణ్ణి నిజంగా ఆరాధించే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను ఎప్పుడైతే దేవుడు నాకు ఇచ్చినటువంటి స్థానాన్ని, ఆయన నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క కృపను నేను గనక నిర్లక్ష్యం చేస్తే,
నిర్లక్ష్యం చేసి ఫలభరితమైనటువంటి జీవితం లేకపోతే ఖచ్చితంగా నా ప్లేస్‌లోకి వేరే వాళ్ళని ఖచ్చితంగా దేవుడు రీప్లేస్ చేస్తారు. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు. ఆయన ఫస్టు పిలుపునిస్తున్నారు. రమ్మని పిలుపునిస్తున్నారు. ఆయన మార్గాన్ని చూపిస్తున్నారు. ఆయన యొక్క ఆజ్ఞలు తెలియచేస్తున్నారు. తెలియచేయటమే కాదు గానీ, ఆ ఆజ్ఞలకి గనక నిజంగా విధేయత కలిగి జీవించాలని ఆశపడిన ప్రతి ఒక్కళ్ళకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ ఉన్నదల్లా తేడా ఒకటే. అన్నీ తెలుసుకుంటున్నాము. హెడ్ నాలెడ్జ్‌కి వెళ్తుంది. కానీ విధేయత చూపించి దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవటానికి మాత్రం స్టెప్ తీసుకోలేనటువంటి స్థితి ఉంది. ఎందుకనంటే రక్త మాంసములు, మనసు మనల్ని ఆ విషయాన్ని అనుసరించకుండా చేస్తున్నాయి. అది గనక పరీక్షించుకుని నిజంగా దేవుని యొక్క మార్గాన్ని గనక ఆయన చెప్పినటువంటి మార్గంలో ఆత్మ సహాయంతో కేవలం దేవుడు చెప్పి విడిచిపెట్టే వ్యక్తి కాదు. ఆయన చెప్పింది చేయటానికి సామర్థ్యతను పరిశుద్ధాత్మని యొక్క ఆత్మ నింపుదలని ఇచ్చేటువంటి గొప్ప తండ్రై ఉన్నాడు. కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకుంటాం, వినియోగించుకోకపోవటం అనేది మన చేతుల్లో ఉంది. వినియోగించుకున్న వారు ఫలభరితమైనటువంటి జీవితం కలిగి ఉంటారు. లేనటువంటి వాళ్ళము మన ప్లేస్‌లోకి వేరే వాళ్ళని దేవుడు ఖచ్చితంగా రీప్లేస్ చేస్తారు. అయితే ఇక్కడ 44వ వచనంలో దేవుడు విరగ్గొట్టినప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాత నిబంధనలో యాకోబు గారు గాని, యోసేపు గారు గాని, మోషే గారు గాని వీళ్ళందరూ దేవుని చేత విరగ్గొట్టబడ్డారు. వాళ్ళ వాళ్ళ యొక్క ఏరియాస్‌లో ఇప్పుడు యాకోబు గారైతే అన్న యొక్క జ్యేష్ఠత్వపు హక్కుని ఆయన తీసుకున్నారు. ఆ ఆశీర్వాదాన్ని తీసేసుకొని పెళ్లి వాళ్ళ మామ ఇంటి దగ్గరున్నప్పుడు తనిష్టపడినటువంటి స్త్రీని పెళ్లి చేసుకుంటానని అడిగినప్పుడు, తన మామ చేత మోసగింపబడ్డాడు. అప్పుడు ఆయనకు అర్థమైపోయింది. ఓకే. న నన్ను మో నేను అన్నను మోసం చేసినప్పుడు, నన్ను మామ మోసం చేసినప్పుడు, నేను అన్నను మోసం చేసినప్పుడు అన్న ఎంత ఫీల్ అయ్యుంటాడో అన్న విషయంలో ఆయన విరగ్గొట్టబడి ఉంటారు. అలాగే ఆయన అబద్ధాలాడేటువంటి స్థితి నుంచి ఆయన దేవుడు నీ పేరేంటని అడిగినప్పుడు, నా పేరు యాకోబు అని యథార్థంగా చెప్పగలిగేటువంటి స్థితికి దేవుడు విరగ్గొట్టి ఆయన తీసుకొచ్చారు. అలాగే యోసేపు గారు కూడా ఆయన అన్నల చేత తృణీకరించబడి, అమ్మివేసబడినప్పుడు ఆయన చాలా స్ట్రగుల్స్ గుండా వెళ్ళినప్పుడు లాస్ట్‌లో వాళ్ళ అన్నలొచ్చినప్పుడు ఆయన వాళ్ళని శిక్షించకుండా ఆయన వాళ్ళని ప్రేమించి హక్కుని చేర్చుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంటే విరగ్గొట్టబడ్డాడు. దేవుడికి ఎటువంటి వాళ్ళు కావాలి అంటే అటువంటి విరగ్గొట్టబడినటువంటి మనస్థితి నుంచి అంటే మనకున్నటువంటి చెడ్డ వైఖరుల నుంచి దేవుడు మనల్ని విడిపించి ఆయన ఆయన స్వభావంలోనికి తీసుకొచ్చి తన యొక్క మార్గాన్ని అనుసరించి జీవించే వాళ్ళకి పనిని అప్పజెప్పేటువంటి యజమానుడిగా ఉన్నాడు. అటువంటి యజమానుడి యొక్క పనిని చెయ్యాలి అంటే ఖచ్చితంగా మనం విరగొట్టబడాలి. అయితే ఆశీర్వాదం కంటే దేవుని యొక్క పని చేయటం అనేది చాలా 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 ఎంతో ఎంతో అది ధన్యమైనది. అయితే మనకెవరైనా హెల్ప్ చేస్తేనే వాళ్ళకి తిరిగి ఏదో ఒక హెల్ప్ చేయాలని చెప్పేసి మనం అనుకుంటాం గదా! మరి దేవుడు నా జీవితాన్ని మార్చాడు గదా! మన జీవితాలను మార్చాడు గదా! మన వైఖరిని మారుస్తున్నారు గదా! గతంలో నేననుకున్నదే కరెక్ట్ అనేటువంటి మొండి వైఖరి నుంచి లేదు లేదు నేనెక్కడో తప్పు చేసుంటాను. నన్ను నేను సరి జేసుకోవాలనేటువంటి వైఖరికి తీసుకొచ్చినటువంటి దేవుడికి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. కానీ ఆయన ఇచ్చినటువంటి పనిలో నమ్మకత్వంగా పని చేయాలి అంటే ఆయన విరగొట్టేటువంటి మార్గాన్ని గనక తప్పకుండా యాక్సెప్ట్ చేసి దేవుడిని మహిమపరచగలం. ఆ విషయాన్ని నేను నేర్చుకున్నాను. మూడో విషయం ఏంటంటే 22వ అధ్యాయము 5వ వచనము. వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే పిలిచారు. వీళ్ళేం చేస్తున్నారంటే దేవుని లక్ష్యం చేయకుండా ఒకళ్ళేమో పొలానికెళ్ళిపోయారు. ఒకళ్ళేమో బిజినెస్ చేయటానికి ఎళ్ళిపోయారు. ఈరోజు నేను కూడా దేవుడు నాకిచ్చినటువంటి పిలుపు, దేవుడు నాకిచ్చినటువంటి ఆ యొక్క మార్గాన్ని నేను విడిచిపెట్టి వరల్డ్‌లీ థింగ్స్ అంటే దేవుడు ఖచ్చితంగా నాకు వాక్యంలో ఏం చెప్తున్నారంటే మత్తయి 6:33లో ముందుగా మీరు దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకండి. మీకేమి కావాలో అవన్నీ అనుగ్రహింపబడతాయని నాకు ప్రామిస్ చేసినప్పుడు దేవుడు, నేను ఆ ప్రామిస్‌ని నమ్మక ప్రభువా నీకేం చేత కాదులే నేను ఈ మార్గంలోకెళ్తే నేను సక్సెస్ అవుతాను. నువ్వు చెప్పినట్టుగా చేస్తే ఇక్కడేదో సక్సెస్ రానట్టుగా నా కంటికి అనిపిస్తుంది. లేదు లేదు నేను నేను నా బిజినెస్ చేసుకుంటాను. లేదా నేను నా పొలం పనికెళ్ళిపోతాను. అలాగే నేను నా జాబ్ చేసుకుంటాను. ఈ ఈ నేను పలానా విషయంలో నేను ఈ స్టడీస్ చేస్తాను.
అని గనక దేవుడి యొక్క పిలుపును అంటే ఆయనకివ్వాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి ఆ యొక్క ఫస్ట్ ప్లేస్‌ని గనక మనం నిర్లక్ష్యం చేసి వరల్డ్లీ థింగ్స్‌కి మనం గనక అప్పచెప్పేసుకుంటే దేవుడు ఆయన నెక్స్ట్ వచనంలో ఏం చేస్తారని ఏం చెప్తా ఏం చేస్తారు అంటే ఏడో వచనంలో కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగలబెట్టించెను. అయితే వాళ్ళు కేవలం రిజెక్ట్ చేయటమే కాదు గానీ, తక్కిన వారు ఆరో వచనంలో తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. అంటే మనం గాడ్‌లీ బ్రదర్స్ ద్వారా, గాడ్‌లీ సిస్టర్స్ ద్వారా, ఎల్డర్స్ ద్వారా మనం తీసుకునేటువంటి సలహాలకి వాటిలికి వాటిల్ని విమర్శించే వారంగా, వాటిని రిజెక్ట్ చేసే వారంగా వాళ్ళు సరిచేస్తున్నటువంటి విధానాన్ని మనము సీరియస్‌గా తీసుకోకపోతే దేవుడు మన విషయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తారు అన్న విషయాన్ని నేను నేర్చుకున్నాను. ఆయన 10వ వచనంలో మంచివారిని, చెడ్డవారిని ఇద్దరిని పిలిచారు. ఇద్దరిని పిలిచినప్పుడు అందరిని పిలిచినప్పుడు వాళ్ళెళ్ళి అక్కడ కూర్చున్నారు. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చినప్పుడు అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకొనిన ఒకడు ఒకడిని చూచెను. అయితే అతను ఎలా ఉన్నాడు అంటే ఆహ్, హ్మ్, దేవుడి పిలుపుని అంగీకరించి సంఘంలోనికి వచ్చి కూర్చున్నాడు. కూర్చున్నటువంటి వ్యక్తి నాకు తెలిసి ఎన్నో నేర్చుకునుండొచ్చు. ఈలోపు ఎన్నో విషయాల గుండా అతను వచ్చుండొచ్చు. కానీ తన యొక్క బిహేవియర్ ఎలా ఉంది అంటే, రెండో పేతురు రెండో అధ్యాయము 21 వచనము. రెండో పేతురు రెండో అధ్యాయము 21 వచనము. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని, తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే, ఆ మార్గమున అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా కన కడుగుబడిన పంది బురదలోనికి దొర్లుటకు మళ్ళి మళ్ళినట్లును అను చెప్పిన నిజమైన సామెత చొప్పున వారికి సంభవించెను. అయితే తను ఆ మార్గం గుండా వెళ్ళినప్పుడు తనకంతా తెలుస్తుంది. ఆహ్, అనుభవపూర్వకంగా కొన్ని విషయాలు నేర్చుకున్నప్పటికి తన వైఖరి ఎలా ఉందంటే మొండిగా ఆయన ఇచ్చినటువంటి వస్త్రాన్ని ధరించుకోకుండా నేననుకున్నదే కరెక్టు, నేను పట్టుకున్నదే కరెక్టు, నా ఆలోచనలే కరెక్టు అన్నట్టుగా వ్యవహరించారు. సో, దేవుడేం చేశాడంటే అతన్నడిగాడు. అడిగినప్పుడు అతను మౌని అయి ఉండెను అని వాక్యం తెలియజేస్తుంది. ఎన్ఎల్‌టీ తర్జుమాలో ఎలా ఉందంటే నో రిప్లై. కనీసం దేవుడు అడిగిన దానికి ఆయన ఆన్సర్ కూడా చేయకుండా నో రిప్లై అని ఉంది అందులో ఎన్ఎల్‌టీ తర్జుమాలో. స్పీచ్‌లెస్ అని కాకుండా నో రిప్లై. అంటే అడిగిన దానికి సమాధానం కూడా చెప్పకుండా మొండి వైఖరితో ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. సో, మనం ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క వాక్యానికి రెస్పాండ్ అయ్యి ఉంటున్నామా? దేవుడి యొక్క వాక్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని కూడా కొన్ని కొన్ని విషయాల్లో స్వనీతి పరులుగా ఉంటున్నామా అన్నది గ్రహించుకోవాల్సినటువంటి విషయం ఉంది. విజయ్ కుమార్ బ్రదర్ చెప్పినట్లుగా మనం ఇతరులని చిన్న చూపు చూసేటువంటి స్వనీతి పరులుగా కాకుండా మనం ఎన్నో అనుభవాల గుండా వచ్చాం కాబట్టి తన యొక్క బలహీనటువంటి స్థితిని గ్రహించుకొని ఆ యొక్క సహోదరుడి కోసం లేదా సహోదరి కోసం ఆహ్, ఎంతో దేవుని సన్నిధిలో ప్రేయర్ చేయాలన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. అయితే సంఘంలో ఉన్నటువంటి స్వనీతి పరులే త్రోసివేయబడతారని చెప్పేసి జాక్ బ్రదర్ గారు ఆ మాట చెప్పారు. నిజంగా స్వనీతి అనేది చాలా డేంజరస్ విషయం అనేది ఈ ఈ అధ్యయనం ద్వారా తెలుసుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారం మన ధ్యానాంశంలో మత్తయి సువార్త 21వ అధ్యాయం 33-46 వచనాలు, 22వ అధ్యాయంలో 1-14 వచనాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇది మొదటగా ఈ యజమాని ద్రాక్ష తోట నాటించి కాపుల గుత్తకిచ్చి దేశాంతరం వెళ్తాడు. పండ్ల కాలం వచ్చినప్పుడు తన భాగం తీసుకురమ్మని దాసులను పంపిస్తే వాళ్ళ కాపులు దాసుల్ని కొడతారు, చంపుతారు కూడా. ఇది దేవుడు ప్రవక్తలను యూదుల దగ్గరకు పంపినప్పుడు వారు ఆ ప్రవక్తలను చంపేశారు. దానికి ఇది సాదృశ్యంగా ఉందని చెప్పి తెలుసుకున్నాను. అలాగే మళ్ళీ ఆ యజమాని ఇంకా ఎక్కువ మంది దాసులను పంపిస్తే ఆ కాపులు వాళ్ళను కూడా ఆ ప్రకారమే
కొట్టడం, చంపటం చేస్తారు. చివరకు తన కుమారుడిని సన్మానిస్తారనుకోని పంపిస్తాడు. వాళ్ళు ఆ కుమారుడిని కూడా అలాగే చంపి ద్రాక్ష తోట వెలుపల పడేస్తారు. అప్పుడు ఈ ద్రాక్ష తోట యజమాని వచ్చినప్పుడు ఆ కాపుల్ని ఏం చేయను అని చెప్పి కూడా వీళ్ళు పరిసయ్యుల్ని దేవుడు క్వెషన్ వేస్తాడు. ప్రభువే అడుగుతారు. వాళ్ళేం చెప్తారంటే, ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి, ఆ కాలంలో సరిగా తనకి పంట ఇచ్చేవాళ్ళు వేరే కాపులకి ద్రాక్ష తోట గుత్తకిస్తాడు యజమాని అని చెప్పి చెప్తారు. ఇక్కడ దేవుడికి పక్షపాతం లేదు, యూదులున్నా, అన్యులన్నా. ఆయన ముందు ప్రవక్తలను పంపారు. తర్వాత తన కుమారుడిని పంపారు. అందరినీ వాళ్ళు నిరాకరించారు. కొంతమందిని చంపించారు. దీన్ని దేవుడు తీవ్రంగా తీసుకుంటున్నాడు. దేవుడు ఎప్పుడూ ఫలాన్ని కోరుకుంటున్నాడు. ఆయన కొరకు ఫలించే వాళ్ళకే ఆయన రాజ్యం ఇవ్వబడుతుందని కూడా ప్రభువు చెప్పారు. ఇక్కడ 44వ వచనంలో, ఈ రాతి మీద పడువాడు తునకలనేవి పోవును, కానీ అది ఎవరి మీద పడునో వాడిని నల్లి చేయనని చెప్తారు. విరగ్గొట్టబడటం గురించి చెప్పబడింది ఇక్కడ. విరగ్గొట్టబడటం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యమైనదని మనం తెలుసుకుంటున్నాం. మనం విరగ్గొట్టబడటానికి దేవుడు అనేక పరిస్థితులు మనకు అనుమతిస్తున్నాడు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులని మనం కీర్తనలో చదువుకున్నాం. అలాగే యేసు ప్రభు గురించి కూడా యెషయా గ్రంథంలో చెప్పబడింది. అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ప్రభువే నలగొట్టబడ్డారు. ఆయన నలగొట్టబడితేనే యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమైంది. మనం విరగ్గొట్టినప్పుడే మనల్ని దేవుడు వాడుకుంటాడు. మనం ఫలించే వాళ్ళంగా ఉంటాం. మనం అందుకు ఇష్టపడకపోతే ఆ రాయి మన మీద పడి మనల్ని నుసిచేస్తుందంట. దానికంటే ఇరగ్గొట్టబడటమే మనకు మంచిది. తర్వాత 22వ అధ్యాయంకొచ్చేటప్పటికి ప్రభువు మళ్ళీ వీళ్ళకి ఉపమాన రీతిగా చెప్తారు. పరిసయ్యులకును శాస్త్రులకి. పరలోక రాజ్యము పెళ్లి విందు చేస్తున్న ఒక రాజును పోలి ఉంది. ఆ రాజు తన కుమారుడి పెళ్లి విందు. ఆయన పిలవటానికి దాసులను పంపిస్తే పిలిచిన వాళ్ళెవరూ రారు. వాళ్ళు ఇష్టపడరు రాటానికి. వాళ్ళు లక్ష్యం చేయరనమాట. అప్పుడు రాజుగారు ఏమంటారంటే, ఇక్కడ మొదటగా పిలువబడింది ఇశ్రాయేలు వాళ్ళే. ఇది మనకు దేవుడు తెలియపరిచాడు. ఇశ్రాయేలు వాళ్ళని దేవుడు మొదటగా పిలుచుకుంటే వాళ్ళు ప్రవక్తల సందేశాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తారు. ఈ ఉపమానాలని దేవుడు చెప్పిన ఉపమానాలన్నిటిలో కూడా ఎవరినైతే మొట్టమొదట పిలిచారో వాళ్ళు రాలేదని మనకు తెలియపరుస్తున్నారు. ఇద్దరు కుమారులను పనికి వెళ్ళమని తండ్రి చెప్పే విషయంలో, ద్రాక్ష తోట యజమాని కాపులకు గుత్తకిచ్చే విషయంలో, రాజుగారు పెళ్లి విందుకు పిలిచిన విషయంలో కూడా దేవుడు ఇజ్రాయేలును ముందుగా పిలిచారు, కానీ వాళ్ళు రాలేదు. సరే, రాజుగారు వాళ్ళు రాకపోయేటప్పటికి పెళ్లి విందు సిద్ధంగా ఉంది. మీరు రాజమార్గానికి పోయి కనపడిన వాళ్ళందరినీ తీసుకురమ్మనమని దాసుల్ని పంపిస్తారు. వాళ్ళెళ్ళి మంచి వాళ్ళనేమో, చెడ్డ వాళ్ళనేమో అందరినీ పోగు చేసుకొని వస్తారు. ఈ విందుకు వచ్చిన వాళ్ళల్లో అందరికీ కూడా ఎక్కువ మంది వచ్చిన వాళ్ళు మురికి వస్త్రాలతో ఉన్నవాళ్ళే. అందరికీ పెళ్లి వస్త్రాలు ఇవ్వబడతాయి ఎంట్రన్స్‌లో. మనము దేవుని ఎదుట నిలబడాలంటే నీతి వస్త్రం ధరించుకోవాలి. గతంలో చేసిన పాపాలు, ఆదాము నుండి మనకు వచ్చిన అపవిత్ర స్వభావం మనల్ని దేవుని ఎదుట నిలబడకుండా చేస్తుంది. ముందుగా మన గత పాపాలు క్షమించబడాలి. తర్వాత దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాలి. అప్పుడే మనం దేవుని ఎదుట నిలబడగలుగుతాం. సరే, రాజుగారు వచ్చి అందరిని చూసినప్పుడు ఒక వ్యక్తి పెళ్లి వస్త్రం ధరించుకోకుండా కూర్చుంటాడు. అతన్ని దేవుడు అడిగినప్పుడు మౌనంగా ఉంటాడు. అప్పుడు దేవుడు అతన్ని శిక్షిస్తారు. వీళ్ళ ఇతని కాళ్ళు చేతులు కట్టి చీకటికి వెలుపలికి తోసేయండి. అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుటయ్యి ఉండనని చెప్పి దాసులతో చెప్తారు. ఆ వ్యక్తి నా బట్టలు చాలా బాగున్నాయి, నాకు పెళ్లి వస్త్రం అవసరం లేదని అనుకున్నాడు. అతడు స్వనీతిపరుడు. మురికి బట్టలతో వచ్చిన వాళ్ళు పాపం చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఈ వ్యక్తి మంచిగా జీవించి ఉండొచ్చు. కానీ మన నీతి దేవుని దృష్టికి మురికి గుట్ట లాంటిది. ఎవ్వరూ తమ స్వనీతితో దేవుని దగ్గరకు రాలేరని ఇక్కడ తెలియచేశారు దేవుడు. గతంలో నాకు స్వనీతి ఉండేది. మేము ఎవరికీ అన్యాయం చేయలేదు. చాలా మందికి మంచే చేశామనే ఆత్మీయ గర్వం నాలో ఉండేది. అది నాకు తెలిసేది కూడా కాదు. కానీ ఇప్పుడు నేను ఇవన్నీ నేర్చుకుంటున్నప్పుడు దేవుడు నాకు తెలియపరిచాడు. నాలో ఉన్నదాన్ని తెలియపరిచి నన్ను విరగ్గొడుతున్నాడు. దాంట్లోంచి నన్ను పూర్తిగా బయటకు తీసుకురమ్మనమని నేను ప్రార్థన చేసుకుంటున్నాను.
పెళ్లి వస్త్రం ధరించుకోని వ్యక్తి విందులోంచి బయటకు పంపటమే కాదు, శిక్ష కూడా వేశారు అతనికి. ఇది మనకి హెచ్చరిక లాంటిది. ఇక్కడ 14వ వచనంలో పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని ప్రభువు చెప్తారు. ఆ కొంతమంది ఎవరంటే తమ పాపాలు గుర్తించుకొని, దీనత్వంతో ఒప్పుకొని ప్రభువు మార్గంలో నడిచే వాళ్ళే వాళ్ళు. వాళ్ళనే దేవుడు తీసుకుంటాడు. ఆ విధంగా మనమందరం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. జేమ్స్ 2:10, యాకోబు 2:10. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములోనూ అపరాధి అగును. ఎన్ఎల్టీలో చదువుతానండి. ఫర్ ద పర్సన్ హూ కీప్స్ ఆల్ ఆఫ్ ద లా ఎక్సెప్ట్ వన్ ఈజ్ యాజ్ గిల్టీ యాజ్ అ పర్సన్ హూ హ్యాస్ బ్రోకెన్ ఆల్ ఆఫ్ గాడ్స్ లా. ఇది నేను నా టెస్టిమోనీని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. రక్షణ పొందాక కొత్తలో నేనే ఎక్కువ ప్రేయర్ చేస్తున్నాను, నేనే గాడ్కి ఇష్టంగా ఉన్నాను అని నేను అనుకునేదాన్ని. మా కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా హైదరాబాద్లో యూత్ కొంచెం అడ్వాన్స్డ్గా ఉండేవారు. అయితే కాలేజ్లో అందరూ కూడా చాలా వాళ్ళ డీడ్స్ కానీ వాళ్ళ యాక్షన్స్ ప్రతి ఒక్కటి కూడా నాకు నిజంగానే నేను చాలా హోలీగా ఉన్నాను, వీళ్ళందరూ హోలీగా లేరు అనే యాటిట్యూడ్తో నేను నిజంగానే వాళ్ళని చిన్న చూపు చూసేదాన్ని. నేను ప్రేయర్ చేసుకున్నా, నాకు రైట్ థింగ్ తెలిసింది అని చెప్పి. కానీ గాడ్ నాకు అప్పుడు ఒక లెసన్ చెప్పారు చాలా థింగ్స్లో, నా నా సర్కమ్స్టెన్స్ త్రూ. ఒకటి ఏంటి అంటే చర్చ్లో కూడా నేను అప్లై చేసుకున్నాను ఫెలో బిలీవర్తో. నాకు ఒక లైట్ ఇస్తారు గాడ్ కొన్ని విషయాల్లో నడవటానికి, కానీ వేరే వాళ్ళకి ఇంకొక లైట్ వస్తుంది. ఒక దాంట్లో నేను డార్క్ ఉండొచ్చు, కానీ వాళ్ళు లైట్ వాళ్ళకు ఉండొచ్చు. ఒక థింగ్ నేను నేర్చుకున్నది. ఆ తర్వాత నేను వేరే వాళ్ళతో బిహేవ్ చేసేటప్పుడు ఏమైంది అంటే గాడ్ నాకు నేర్పించింది, గాడ్ నన్ను ఎలా లవ్ చేస్తున్నారో వాళ్ళని కూడా అంతే లవ్ చేస్తున్నారు. వాళ్ళు వేరే సిన్ చేస్తున్నారు అని చెప్పి నేను తక్కువ చూపు చూడకూడదు. ఎందుకంటే నేను ఆ ప్రైడ్ ఇంకా అంకుల్ కూడా చెప్తారు, జాక్బునన్ అంకుల్, నేను 100 ఫీట్లో నుంచి పైకి వచ్చి 1000 ఫీట్లో పడిపోతున్నట్టు ఉంటుంది అని చెప్పి. వాళ్ళు కోపంలో పడిపోవచ్చు, కానీ నేను ప్రైడ్గా ఉండొచ్చు. వాళ్ళు వేరే థింగ్ చేయొచ్చు, కానీ నేను వేరే థింగ్ చేయొచ్చు. కానీ గాడ్ సైట్లో అందరూ సిన్నర్సే. నాకు ఇచ్చిన లైట్లో నేను నడవాలి, వాళ్ళని ఎప్పుడు కూడా జడ్జ్ చేయకూడదు. ప్రతి ఒక్కళ్ళ లైట్లో గాడ్ నడిపిస్తారు, గాడ్ కరెక్ట్ అయిన టైంలో అని చెప్పి నేను నేర్చుకున్నాను నా యంగేజ్లో. ఇంకోటి, గాడ్ ఫ్రీ రైచియస్నెస్ రక్షణ పొందినప్పుడు ఇస్తారు, కానీ తర్వాత కూడా ప్రతి టైంలో కూడా మన నీతి గాడ్ మా స్వనీతిని గాడ్ చూపిస్తున్నప్పుడు నిజంగానే రిపెంట్ అయ్యి, గాడ్ నాకు నిజంగానే ఎలిజిబిలిటీ లేదు, నేను నిజంగానే నరకానికి పాత్రురాల్ని, కానీ మీరు ఇచ్చారు అని చెప్పి హంబుల్గా గాడ్ థింగ్స్ని నేను యాక్సెప్ట్ చేసినప్పుడు బై ఫెయిత్తో గాడ్ ఇస్తారు అని నేను నమ్మినప్పుడు గాడ్ నిజంగానే చేస్తారని నేను నేర్చుకున్నాను. సెకండ్ది 1 Peter chapter 5 verse 6. So humble yourself under mighty power of God, and at right time he will lift you up in honor. చాలా టైమ్స్ యంగర్ డేస్లో యంగ్ పీపుల్కి గాడ్ చూస్ చేసుకున్నప్పుడు చాలా థింగ్స్లో బ్రోకెన్నెస్ గుండా తీసుకెళ్తారు. ఆ టైంలో చాలా డార్క్నెస్గా వెళ్తున్నప్పుడు, మేబీ మ్యారేజెస్ అవ్వకుండా విల్డర్నెస్లో ఉన్నప్పుడు, జాబ్స్ లేకుండా ఉన్నప్పుడు, ఆ టైం అంతా నిజంగానే
చాలా బ్లెస్డ్ టైమ్ అని చెప్పి నమ్మి క్వెషన్ వేయకుండా గాడ్ నాకు నిజంగానే బలాన్ని ఇవ్వండి ఈ ఫేస్ని నేను దాటటాకి అని నేను గాడ్ దగ్గరికి ప్రేర్ చేసినప్పుడు ఇంకా బలాన్ని పొందుకొని ఇంకా ఫ్రూట్ఫుల్గా అవుతాము. కానీ నేను ఆ టైంలో గ్రంబుల్ చేసి కంప్లైంట్ చేసి గాడ్ని క్వశ్చన్ చేయటము రైట్ థింగ్ కాదు అని నేను నేర్చుకున్నా. ఎప్పుడు దేవుడు తెలుగులో 1 పీటర్లో దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన హంబుల్ చేస్తున్నప్పుడు నిజంగానే నేను హంబుల్ అవ్వాలి. నేను ఇది యాక్సెప్ట్ చేయను, నేను నా వల్ల అవ్వట్లేదు అన్నప్పుడు నిజంగానే గాడ్ మన హార్ట్లో కార్యం చేయలేరు. ప్రైడ్ పీపుల్ యొక్క హార్ట్లో గాడ్ కార్యం చేయలేరు అని నేను నేర్చుకున్నాను. ఆ, కానీ నేను క్వెషన్ మాత్రం వేయకుండా ఆ టైంలో థ్యాంక్ఫుల్ హార్ట్తో ఉండాలి. ఎందుకంటే గాడ్ నా మంచికే ప్రతి ఒక్కటి ఆయన ఇమేజ్లోకి రావటానికే గాడ్ అలౌ చేశారు. ఈ టైంలో నేను గాడ్కి థ్యాంక్ఫుల్ హార్ట్తో ఉంటా, గ్రంబుల్ కంప్లైంట్ చేయకుండా అని డిసైడ్ చేసుకున్నప్పుడు చాలా థింగ్స్ గాడ్ నేర్పిస్తూ వచ్చారు నాకు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను ఈ అధ్యాయం నుంచి నేర్చుకున్న విషయం యెషయా 64వ అధ్యాయము 6వ వచనం. నేనందరము అపవిత్రుల వంటి వారమవుతుంది, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే నాయను. మేమందరము ఆకువలే వాడిపోతుంది, గాలివాన కొట్టుకొని పోవనట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయాను. పెండ్లి విందు విషయంలో మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఉన్న పెండ్లి విందు విషయంలో రాజుగారు ఎప్పుడైతే పెండ్లి వస్త్రం ఇచ్చి ఆహ్వానిస్తారో, అయితే ఒక వ్యక్తి పెండ్లి వస్త్రం వేసుకొని రానప్పుడు ఆయన అంటారు, అతన్ని చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరకటయ్యను ఉండునని పరిచారకులతో చెప్పాను. అయితే ఈ విషయంలో నేను ఏం నేర్చుకున్నానంటే, స్వనీతి విషయంలో కానీ నేను చేసే పనుల్లో నా హార్ట్ మోటివ్ ఎలా ఉంది. నాకు మంచిగానే అనిపించవచ్చు ఆ పని చేసేటప్పుడు, కానీ అది దేవుని దృష్టిలో అది మంచిగా ఉందా లేదా, నా హార్ట్ మోటివ్ చూసుకొని దాన్ని బట్టి చెయ్యాలి. నాకు ఇంతకుముందు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చెప్పినట్టు నాకు ఆ వస్త్రం అనేది ఫిట్గా ఉండి నాకు నచ్చొచ్చు, కానీ అది రాజుకి నచ్చకపోవచ్చు, దేవునికి నచ్చకపోవచ్చు నేను చేసే క్రియలు అనేది. అలాగా నేను చేయకుండానట్లు అది దేవునికి ఇష్టమా కాదా అని పరీక్షించి ఆయన తెలుసుకొని నేను ప్రతిసారి ఆయనకు అడగాలి, తెలుసుకోవాలి ఈ విషయం చేయడం మంచిదా కాదా అనేది తెలుసుకోవాలి ఆయన అడిగి అని చెప్పి తెలుసుకున్నాను. ఈ విషయాన్ని నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్. నేను నా షేరింగ్ చెప్పే ముందు, ఈరోజు SBI రిజల్ట్ వచ్చింది. బై గాడ్స్ గ్రేస్ నేనైతే మా తమ్ముడు ఇద్దరం సెలెక్ట్ అవ్వలేదు. మా కోసం ప్రేయర్ చేయండి. బట్ నేను ఈరోజు నేర్చుకున్న విషయాలు చాలా అంటే చాలా కొత్తగా నాకు ఎంతగా అనిపించిందంటే, ఈ రిజల్ట్ నాకు ఒక లెసన్ అయింది. దాన్ని బట్టి నేను దేవుణ్ణి ఈ విధంగా అడగగలిగాను. అది ఎట్లానో నా షేరింగ్లో చెప్తాను. ఒకటి నేను నేర్చుకున్న విషయం ఏంటి అంటే, మాథ్యూ 21:28లో ఇక్కడ ఇద్దరు కుమారుల గురించి చెప్తారు. ఒకళ్ళేమో నేను చేస్తానని చెప్తారు కానీ చేయరు, ఇంకొకళ్ళేమో నేను చేయనని చెప్తారు కానీ చేస్తారు. సో వీళ్ళిద్దరిలో దేవునికి ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడు, అంటే తండ్రి ఇష్ట ప్రకారం ఎవరున్నారు అక్కడ అని క్వశ్చన్ వేసినప్పుడు, మాటల ద్వారా ఎస్ నో చెప్పిన వాళ్ళు కాదు, క్రియల ద్వారా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళు. సో అప్పుడు నాకు అర్థమైంది నేను ఎంత మాట్లాడుతున్నాను, నేను ఎంత చేస్తున్నాను. యేసుప్రభు జీవితాన్ని నేను గమనించినప్పుడు జాకంకులు నాకు చెప్పింది ఏంటి అంటే, యేసుప్రభు ఎప్పుడు చేశాకే చెప్పడం స్టార్ట్ చేశారు. అపోస్తుల కార్యములు 1:1 అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ఆయన చేయుటకు చెప్పుటకు అని ఉంటుంది అక్కడ. సో ఎంత చేస్తున్నావు, ఎంత చెప్తున్నావు
నన్ను నేను చెక్ చేసుకోవడానికి వర్స్ ఈ 29, 28 ఈ వచనాలు నాకు ఎంతో, అంటే నన్ను నేను ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలో నాకు అర్థమైంది. లార్డ్, నేను చేసే విషయంలో చాలా వెనకబడ్డాను ప్రభా, నన్ను క్షమించండి. నేను దేవుడిని అడగడానికి నాకు ఈ వచనం హెల్ప్ చేసింది. ఆ తర్వాత 33 నుంచి 43 వరకు ద్రాక్ష తోట గురించి ఉంటుంది. 33వ వచనం నేను చదివినప్పుడు ఇంటి యజమానుడు ఏం చేశాడంటే, ఆయనే తోట నాటాడు, దాని చుట్టూ కంచె కూడా ఆయనే వేశాడు, ద్రాక్ష తొట్టి నీళ్ళ కోసం తొలిపించింది ఆయనే, ద్రాక్ష తోటలో ఉండడానికి ఒక టవర్ వాటర్ ట్యాంక్ సంథింగ్ అది కట్టింది ఆయనే. అంత చేసి జస్ట్ కాపులకు దాన్ని లీజ్కి ఇచ్చాడు. అంటే జస్ట్ నువ్వు కావాలి కాస్తే చాలు, సో నీకు ఇచ్చిన దాన్ని కాపాడితే చాలు. నాకు అదే అర్థమైంది. నాకు ఇచ్చిన దాన్ని నేను కాపాడితే ఆటోమేటిక్ గా గాడే ఫ్రూట్ వచ్చేటట్టు చేస్తాడు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఆయనే చేశాడు. అక్కడ నాటింది ఆయనే, కంచె వేసింది ఆయనే, నీళ్ళతోటి తొలిపించింది ఆయనే, ఎవ్రీథింగ్ ఆయనే చేశాడు. నేను జస్ట్ కాచుకుంటే చాలు. ఆ కాపుదల లేకపోవడం వల్లే, ఆ కావలి కాయడం రాకపోవడం వల్లే అవ్వ ఓడిపోయింది, పాపం ఈ లోకంలోకి ప్రవేశించింది. నాకు అప్పుడు అర్థమైంది నేను ఎంత కేర్ఫుల్గా ఉండాలి. సాతాను ఎట్లా చూస్తున్నాడంటే పొంచి ఉన్నాడు, అంటే సింహం లాగా ఎవరిని మింగుదామా అని చూస్తున్నాడు సాతాను. సో లార్డ్, నిజంగా నేను నా శరీరాన్ని, నా ఆలోచనలని, నా టైంని, నా ఇదంతా నేను కావాలి కాస్తే చాలు, నువ్వు ఇచ్చిన దానికి నమ్మకంగా నేను ఉంటే చాలు లార్డ్, ఆటోమేటిక్ గా ఫ్రూట్ నువ్వే ఇస్తావు. అండ్ 41వ వచనంలో అడుగుతారు, అంత అన్యాయం చేశారు కదా, కావలి కాయలేకపోయారు, చిన్న పని చేయలేకపోయారు, వాళ్ళని ఏం చేయాలి అంటే కఠినంగా సమరించాలి. అండ్ వాటి కాలముల యందు తనకి పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. అంటే నేను జాబ్ పోయిన బాధల్లో కాసేపు ఫీల్ అయ్యాను. అప్పుడు ఈ వాక్యం చదువుతుంటే, లార్డ్, మేబీ నువ్వు నాకు జాబ్ ఇస్తే నేను ఇదే విషయంలో నీకు నమ్మకంగా ఉండనేమో కదా. నా ఆలోచన చాలా దారుణంగా ఆలోచించాను కొన్ని విషయాల్లో. జాబ్ వస్తే ఏం చేయొచ్చు అంటే, నేను అనుకున్నాను ఈ జాబ్ ఖచ్చితంగా వస్తుంది, ఎగ్జామ్ బాగానే రాసాం, నమ్మకం పెట్టుకోవచ్చు అనుకున్నాను. సో కొన్ని థాట్స్ నాకు ఉండేవి, జాబ్ వస్తే ఎలా ఉండాలి ఏంటి అని. సో అప్పుడు నన్ను దుర్మార్గుడా అని తిడుతున్నట్టు అనిపించింది దేవుడు. లార్డ్, నేను అలా దుర్మార్గంగా ఉండను, కఠినంగా నా పట్ల ఉండొద్దు ప్రభా. నీకు ఇవ్వాల్సిన పండ్లను, నీకు ఇవ్వాల్సిన ద్రాక్ష తోటలో నీకు రావాల్సిన షేర్ తీసుకెళ్ళి తనకి పండ్లు చెల్లించే, తనకి నమ్మకంగా ఉండే ఇతరుల కాపులు ఇంకొకరికి ఇస్తాడు దేవుడు. అప్పుడు నాకు అర్థమైంది, లార్డ్, నేను ఎక్కడైతే పడిపోతున్నానో అక్కడ నేను కరెక్ట్ చేసుకోవడం నాకు హెల్ప్ చేయండి. నేను నా శరీరాన్ని, నా ఆలోచనని, నా థాట్స్ ని, నా లుక్స్ ని, వీటన్నిటిని కాచుకుంటాను ప్రభా. లార్డ్, నాకు హెల్ప్ చేయండి అని. ఆ 43rd వస్తుంటే, దేవుని రాజ్యం మీ యొద్ద నుండి, దేవుని రాజ్యం అంటే ద్రాక్ష తోట ఏంటి అంటే దేవుని రాజ్యం. ఆయన రాజ్యంని మనం తీసేయడం ఒక దేవునికే సాధ్యం, అండ్ తర్వాత నాకే సాధ్యం. నేను నమ్మకంగా లేకపోతే దేవుడు నా నుంచి తీసేస్తాడు. సో నేను దేవునికి నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా ఆయన రాజ్యంలో నేను ఉంటాను, ఆయన రాజ్యాన్ని, నీతిని నేను వెతుకుతాను, అది నాలో ఉంటుంది అని నాకు అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత 22వ అధ్యాయం నేను చూస్తే అది నాకు ఎంతగా అర్థమైందంటే, దీన్ని మీకు అర్థమయ్యేటట్టు చిన్నగా చెప్తాను, షార్ట్ టైంలో. అదేంటి అంటే, గోధుమ పిండి, గోధుమలు చల్లించి దాన్ని పిండి చేసి దాన్ని నలగగొట్టి దాన్ని జల్లించి ఆ తర్వాత ఎటువంటి పలుకు లేని పిండిని మాత్రమే ముద్దగా నీళ్ళలో కలిపి దాన్ని కాల్చి ఒక రొట్టెగా చేస్తాం. సో ఐక్యత ఉంటది. అంత పిండి అంతా ఏ గింజ నుంచి వచ్చిందో, ఏ పిండి ఏంటో అని తెలియనంతగా ఐక్యంగా కలిసిపోయి ఉంటుంది. సో అట్లా ఒకే యూనిఫామ్, ఒకే యూనిటీ నాకు అక్కడ కనిపించింది. ఆ యూనిఫామ్, ఆ నీతి రక్షణ అందరికి దేవుడు ఇచ్చిన రీతే ఉండాలి. ఆ స్వనీతి అనేది అసలు ఉండకూడదు. స్వయాన్ని చంపేసుకున్న వాళ్ళకి ఆ నీతి సాధ్యమవుతుంది. ఎలా అంటే, నాకు అప్పుడు అర్థమైంది ఏంటి అంటే, ఎంత జల్లించినా కొన్నిసార్లు
నలగొట్టబడినవి చిన్న చిన్న పలుకులు వస్తాయి. అది చివరగా దేవుడు ఇతను టెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు, జల్లించడానికి వచ్చినప్పుడు చూస్తే పలుకులు ఎందుకు ఉన్నాయి, నువ్వు ఎందుకు ఇంకా పూర్తిగా నలగొట్టబడలేదు అని అడిగితే, ప్రభా నేను ఆ దెబ్బలు తప్పించుకున్నాను, నేను ఇష్టపడలేదు, నేను ఐక్యంగా చేయబడలేదు అని నేను కనుక నోరు తెరిచి ఉంటే దేవుడు అక్కడ నన్ను నలగొట్టి మళ్ళీ ఆ పిల్లతో ఐక్యం చేసేవాడేమో, ఆ పెళ్లి విందులో నేను పాల్గొనేవాడేమో. కానీ మౌనంగా ఉన్నాడు అతను. చాలా అంటే అతనికి తప్పు తెలుసు. నేను వాళ్ళని నలగొడుతున్నప్పుడు తప్పించుకున్నాను, ఆ రోడ్లో సరిగా పడకుండా పైకి ఎగిరిపోయి, నేను ఇప్పుడు జల్లిస్తున్నప్పుడు కూడా నేను వాళ్ళకి దొరకకుండా వచ్చాను, ఇప్పుడు నేను దొరికిపోయాను. సో సంఘంలో ఐక్యంగా నేను లేను. సో ఇప్పుడు నేను దొరికినప్పుడు కనీసం ఇప్పుడన్నా నేను సంఘంలో నేను నా స్థితిని దేవుడు నాకు తెలియజేసినప్పుడు కనీసం ఇప్పుడన్నా నేను నిజంగా రిపెంట్ అయ్యి నేను ఒప్పుకుంటే దేవుడు నన్ను మళ్ళీ నలగొట్టి మళ్ళీ అదే సంఘంలో ఐక్యంగా నన్ను చేయగలుగుతాడు. లేదా నేను మౌనంగా ఎవరికి తెలియలేదు కదా, సైలెంట్ గానే ఉందాం, మనం మాట్లాడదాం కానీ చేయొద్దు, ఇలానే నేను నటిస్తా ఉంటే పాయింట్ దేవుడు ఊరుకోడు. దేవుడు నా కాళ్ళు చేతులు కట్టేస్తాడు అండ్ వెలుపలికి తోసేస్తాడు. ఆ వెలుపల ఏంటి అంటే చీకటి. నాకు డౌట్ వచ్చింది, అసలు బయటకు వెళ్తే వెలుతురు ఉండాలి కానీ చీకటి ఎందుకు ఉంటది అని. సో దేవుడు ఇచ్చే వెలుగు ఈ లోకం ఇవ్వలేదు. ఆ బయట చీకటే ఉంటది, మరణం ఉంటది, పాపం ఉంటది, నరకం ఉంటది. సో అక్కడ తోసేస్తాడు. అక్కడ ఏడిపే ఉంటది, పండ్లు కొరుకుతుంటది. పెండ్లి విందులో సంతోషంగా ఉండాల్సిన నేను, ఐక్యంగా సహోదరులతో ఉండాల్సిన, సంఘంలో ఉండాల్సిన నేను, సంఘాన్ని కట్టడానికి దేవుడి చేత వాడబడాల్సిన నేను ఎలా అయిపోయానంటే ఏటు పండ్లు కొరుకుతూ ఉంటుంది. సో అప్పుడు 14th వర్స్. సో పిలువబడిన వారు చాలా మంది ఉంటారు, గోధుమలు చాలా వస్తాయి సంఘం కట్టడానికి, రొట్టెగా అవ్వడానికి, ఒక్కటే రొట్టెగా మారడానికి చాలా వస్తాయి. కానీ ఆ రొట్టె అవ్వడానికి నలగొట్టబడాలి, కాల్చబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆ ఫైర్ ఏంటి అంటే పరిశుద్ధాత్మతో నింపబడడం. ఆ శ్రమల గుండా నలగొట్టబడినప్పుడు వాటర్ తో మిక్స్ అయితే ఆ పిండి గట్టి పడుతుంది, ఒకటిగా దగ్గరగా చేర్చబడుతుంది. ఆ పిండి అంతా ఆ వాటర్ బ్యాప్టిజం తీసుకోవాలి. ఆ వాటర్ బ్యాప్టిజం తర్వాత ఆ రొట్టె ముద్దగా చేయబడిన రొట్టె కాల్చబడుతుంది. సో ఆ పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు మాకు ఫైనల్ అవుట్పుట్ వస్తుంది, దేవుని రాజ్యంలో ఆ విందుకి సిద్ధంగా ఉంటుంది. సో లార్డ్ నేను కూడా అలా ఉండాలి, తప్పించుకోకూడదు. లార్డ్ నేను ఎక్కడికక్కడ తప్పించుకొస్తే నా ముద్ద కలిపేటప్పుడే తగిలుతుంది, దాన్ని తీసి పక్కన వేస్తారు. సో మెత్తగా చేయబడిన దాన్ని మాత్రమే రొట్టెగా చేసి కాల్చబడుతుంది. దేవుడు వాళ్ళకి మాత్రమే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తాడని నాకు అప్పుడు అర్థమైంది. సో లార్డ్ నేను ఎక్కడైతే మెత్తగా లేనో లార్డ్ నాకు తప్పు ఒప్పుకుంటున్నాను. లార్డ్ దయచేసి నన్ను నలగొడుతున్నందుకు థ్యాంక్ యూ లార్డ్. దేవా నేను ఎలాగైనా సరే పరిశుద్ధాత్మ అభిషేకం పొంది సంఘంలో ఐక్యంగా నేను ఉండాలి. లార్డ్ నాకు హెల్ప్ చేయండి. నేను మౌనంగా ఉండను ప్రభా, నా నోరు తెరుస్తాను, నా పాపాన్ని ఒప్పుకుంటాను. లార్డ్ నేను ఎక్కడ సరి చేసుకోవాలి అక్కడ సరి చేసుకొని నలగొట్టబడడానికి నేను రెడీ ప్రభా, నాకు హెల్ప్ చేయండి లార్డ్ అని నేను ఈ వచనాలు బట్టి అడగగలిగాను. అండ్ నాకు 21వ అధ్యాయంలో ఇవన్నీ జరిగాక అసలు నాకు ఈ డౌట్ చాలా అంటే చాలా క్లియర్ అయింది. 22వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, 21వ అధ్యాయం 22వ వచనం, మీరు ప్రేయర్ చేసేటప్పుడు వేటిని అడిగితే అవి అడుగుతారో అవి దొరికి నేను నమ్మాలి, అప్పుడు మాత్రమే వాటిని పొందుదురు అని వార్త చెప్తుంది. ఎలా నమ్మగలుగుతాం? ఎంత ట్రై చేసినా నాకు నమ్మకం కుదరట్లేదు. లార్డ్ ఏం చేయాలి, ఎట్లా ఆ నమ్మడం ఎలా జరగాలి అంటే నాకు ఇది కరెక్ట్ గా తెలియదు. నాకు వచ్చిన థాట్ ఏంటి అంటే ఈరోజు 2025, ఒక 10 years బ్యాక్ 2015లోకి వెళ్దాం. 2015లో నేను ఇలా ఉంటాను, నాకు ఇన్ని బట్టలు ఉంటాయి, ఒక ఇల్లు ఇస్తాడు, నాకు కార్ డ్రైవింగ్ వచ్చి ఉంటుంది, నేను ఒక విజయవాడలో నాకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, నేను అందరితో చాలా ఎంజాయ్ చేస్తాను అక్కడ. ఇవన్నీ నేను ఊహించుకుంటే నా ఊహకి 2015లో ఏది అందలేదు. అంటే
నాకు తెలిసి నా ఊరు నుంచి నేను బయటకు వెళ్తేనే గొప్ప, దానికి ఇలాంటి చిన్న టౌన్కి వెళ్తేనే గ్రేట్ అనుకున్నాడు. అదే అక్కడికి బస్ ఎక్కి వెళ్ళడమే నాకు అమెరికా వెళ్ళినంత గ్రేట్గా ఉండేది 2015లో 2010లో. సో అట్లాంటిది 2025కి వచ్చేసరికి దేవుడు నన్ను ఎంత బ్లెస్ చేశాడో నేను చూడగలిగాను. సో ప్రతి విషయంలో ఆయన ప్లాన్ని నేను నమ్మడం అనేది, నేను అడిగిన దాన్ని ఖచ్చితంగా దేవుడు రేపొద్దున్నే చేయకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒక దినానైతే ఆయన నన్ను అవమానపరచడు, నాకు అన్యాయం చేయడు, నన్ను సిగ్గుపడనియ్యడు. నేను ఆయన నమ్మకంగా ఉంటే ఇవన్నీ నా జీవితంలో నెరవేరుస్తాడు. నన్ను నలగొడుతున్నాడు. ఈ పీరియడ్ నాకు చాలా నేర్పిస్తుంది. ఇవన్నీ నేను తెలుసుకోవడానికి అంటే ఇప్పుడు నేను నమ్మగలుగుతున్నాను. 2027కి ఇస్తాడో 29కి ఇస్తాడో దేవుడు ఎలా ఇస్తాడో నాకు తెలియదు. బట్ నేనైతే ఇప్పుడు నమ్మడానికి నాకు ఒక సాక్ష్యం దొరికింది. ఏంటంటే 2010లో నీకేం తెలియదు, 2025కి వచ్చేసరికి దేవుడు నీకు ఎన్ని మేలు చేశాడు. ఆయన్ని నువ్వు అడిగావు ఒకప్పుడు, దేవా నాకు కొన్ని బట్టలు ఇవ్వు, లార్డ్ నాకు ఇప్పుడు నేను కొన్ని పొందుకున్నాను, వాటిని నేను అడగలిగాను, అప్పుడు అవి నాకు ఇచ్చాడు దేవుడు. సో ఫ్యూచర్ లో ఇప్పుడు నేను అడిగే వాటిని దేవుడు ఖచ్చితంగా నాకు కూడా ఇస్తాడు. ఆయన నా అవసరాలు అన్ని తీరుస్తున్నాడు అని నేను నిజంగా చెప్పగలను. దేవుడు నాకు అన్యాయం ఏది చేయలేదు. అండ్ నేను ఇప్పుడు ధైర్యంగా దేవుడు స్తుతించగలను. ఏంటంటే ఎస్బీఐ జాబ్ తీసేసి దేవుడు నాకు అన్యాయం చేయలేదు. ఆయన అన్యాయస్తుడు కాదు. సో ఐ రియల్లీ ప్రైజ్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దాన్ని బట్టి, ఆయన చేసిన ప్రతి మేలుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ బ్రదర్స్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన చేస్తున్నామండి. కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయి, అందరూ కూడా ఏకీభవించండి. పర్లకొప్ప తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా తండ్రి, మరి చెప్పబడిన వాక్యం నిమిత్తం మీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ పరిపూర్ణమైన వాక్యం మాకు తెలియజేసిన వందనాలు. తను చెప్పబడిన వాక్యం మా జీవితాల్లో ఫలభరితం చేయమని, తను నూరంతలుగా ఫలించలాగా మీరు ఆశీర్వదించమని మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం. థ్యాంక్ యూ తండ్రి. మరి తండ్రి, ముందుగా తండ్రి రవితేజ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి గ్యాస్ ఇబ్బందితో బాధపడుతున్నాడు ప్రభా, బిడ్డను స్వస్థపరచమని కోరుచున్నాం ప్రభా. స్వస్థత దయచేయండి ప్రభా. మరి డాక్టర్ విషయంలో కూడా మీరు కృప చూపించినందుకు వందనాలు చూపించుకోవడానికి ప్రభా. అలాగే ప్రభా, మాధురి సిస్టర్ వాళ్ళ డాక్టర్ ప్రభా, దీనాథ్ ప్రభా చికెన్ పాక్స్ అని చెప్పి ఉన్నారు ప్రభా. మరి బిడ్డకి ప్రభా మీరు స్వస్థత దయచేయండి ప్రభా. మరి ఆ యొక్క ఇన్ఫెక్షన్ నుంచి త్వరగా రికవరీ అవ్వడానికి మీరే హెల్ప్ చేయమని కోరుచున్నాం తండ్రి. సర్వీస్ చేస్తున్న సిస్టర్ కూడా ప్రభా, మరి ఆఫీస్ లోని అన్ని విషయాల్లో కూడా మీరు సహాయం చేయమని కోరుచున్నాం ప్రభా. అలాగే ప్రభా, వెంకట్ బ్రదర్ విషయమై ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డని కూడా ప్రభా, మరి జ్వరం నుంచి సంపూర్ణమైన స్వస్థత తీసుకురమ్మని, మరి అలాగే ప్రభా బిడ్డకి సహాయం చేయమని కోరుచున్నాం ప్రభా. మరి అలాగే ప్రత్యూష రాయిపోతున్న ఆర్ఆర్బి ఎగ్జామ్ లో కూడా మీరు సహాయం చేయండి ప్రభా. బిడ్డకు ప్రభా మీరే సహాయం చేస్తాను, ఎగ్జామ్ బాగా రాయడానికి మీరే హెల్ప్ చేయమని కోరుచున్నాం తండ్రి. కానీ మేమందరం కలిసి ప్రభా, మరి యవనస్తుల గురించి మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తను మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. బిడ్డల ప్రభా తండ్రి నిన్నే నమ్ముకున్నారు ప్రభా. తన ప్రతిదానికి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంత మంచి యవనస్తులు మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు ప్రభా. తన బిడ్డల ప్రభా ఆశ్రయించండి. నిన్ను ప్రభా నువ్వు విడిచిపెట్టని దేవుడు. తను ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేని నాలాంటి వాళ్ళకు కూడా మీరు జాబ్స్ ఇచ్చారు ప్రభా. తన బిడ్డలు తను ఎంతగానో నిన్ను విధేయతతో హృదయం అంతా తెరిచి ఎవరిని ఆశ్రయించకుండా నిన్ను వెంబడిస్తున్నారు ప్రభా. సహాయం చేయండి, ఉన్నతంగా దీవించండి, మంచి జాబ్స్ బిడ్డలకి తను దయచేయమని పాదాలు పట్టుకొని అడుగుతున్నాం ప్రభా. అలాగే ప్రభా, వివాహాల విషయంలో కూడా యవనస్తులు ఎంతగానో ప్రభా ఉన్నారు ప్రభా. మా సంఘంలో తన బిడ్డలకి దారి చూపించండి ప్రభా. తన సాటి అయిన సహాయాన్ని మీరు దయచేయండి ప్రభా. ప్లీజ్ లార్డ్ ప్రభా, తను మేము ఎవరికి దగ్గరికి వెళ్ళకుండా ప్రభా, తను ఎవరిని ఆశ్రయించకుండా నీ పాదాలు పట్టుకొని నువ్వే దారి చూపిస్తావని నీ దగ్గర ఉన్నాం ప్రభా. సహాయం చేయండి ప్రభా. అలాగే రక్షణ పొందవలసిన బిడ్డలు ఉన్నారు ప్రభా, బిడ్డలకి రక్షణ దయచేయండి. అలాగే ప్రభా, ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో నేను వాళ్ళ పేర్లు మర్చిపోయిన దయతో క్షమించి వాళ్ళకి సంపూర్ణ స్వస్థత దయచేయమని మా తన మోహనన్న గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సంపూర్ణంగా మీరు హీల్ చేస్తున్నందుకు మీకు వందనాలు. బిడ్డ తిరిగి సంఘంలోకి వచ్చే సాక్ష్యం చెప్తూ ప్రభా నేను ఆరాధించే భాగ్యం సంఘం అందరికీ దయచేయమని కోరుచు. అలాగే తన బాలమ్మ గారి కూతురు తన సునీత ప్రభా, మరి డెలివరీ అవుతుంది, డెలివరీ కానీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ప్రభా. సహాయం చేయండి. బిడ్డ కూడా మంచి ప్రసవం జరిగించమని, బిడ్డని తల్లిని తండ్రి మీరే దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాం ప్రభా. సంఘం అంతా తండ్రి మేము కట్టబడటానికి నీలో ఎదగటానికి మీ కృప దయచేయమని, కానీ అలాగే మా సంఘంలో ప్రతి బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించమని కోరుచు. అతి త్వరలో రాబోతున్న వేస్తున్నాం, బతిమలాడి వేడుకొని నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఇవాళ ప్రార్థన కూడా కొంచెం సమయం ఎక్కువైందని దయతో క్షమించగలరు. ప్రార్థన కూడా ఇంతటితో థ్యాంక్ యూ.